నమస్తే బాస్, గాడ్ బ్లెస్ మీ. హాయ్ ఫ్రెండ్స్. ఎవడ్రాడు పరిచయం లేకుండా ఫ్రెండ్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? పరిచయం చేసుకోవడానికి మేము ముందుకు వచ్చా. అయితే ఫేస్ చూపించాలి కానీ బ్యాక్ చూపిస్తావేంటి బే? హీరోని కదా, కొంచెం వెరైటీగా ఇంట్రడక్షన్ ఇద్దామని. నా పేరు అచ్యుత్ రామారావు, కానంతా అచ్చిబాబుడు అంటారు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకున్నాను, కానీ ఇంటర్మీడియట్ మూడేళ్ళు తన్నేయటంతో చదివించి ఓపికలకు మా పెద్దవాళ్ళు ఒక్కొక్క క్లాస్ అన్నేసిన సంవత్సరాలు చదివితే పాత స్టూడెంట్స్ నన్ను ఆదర్శంగా తీసుకుంటారని, కొత్త స్టూడెంట్స్ కి సీట్లు దొరకవని మా కాలేజ్ వాళ్ళు ఫీల్ అయ్యి నన్ను బలవంతంగా చదువు మానిపించేశారు. అన్నట్టు నేను ఒక గ్రీకు సుందరిని ప్రేమించాను. పేరు వెంకటలక్ష్మి. పేరులాగే మనిషి కూడా చాలా బాగుంటుంది. ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఎక్కడుందో చెప్పు. చూడాలనుందా? అయితే చూడండి. ఎలా ఉంది? నీ బొందులో ఉంది. కరెంటు స్తంభంతున్నావు. తొక్కుడు బిల్లు ఆడుకునే వయసు అమ్మాయిని ప్రేమిస్తావు. భలేవారే, అమ్మాయి తొక్కుడు బిల్లు ఆడుకునే వయసు అయితే నాది గూటి బిల్లు ఆడుకునే వయసు. అనుమానంగా ఉంటే చూడండి. మంది ఆ తొర్రిపల్లి వయసులోనే మా వెర్రి ప్రేమ ఎలా ఉండేదో తెలుసా? ఈ క్షణంలోనే నా జీవితం ఓ మలుపు తిరిగింది. నేను వెంకటలక్ష్మికి పువ్వు ఇవ్వడానికి వెళ్తుంటే ఓర్వలకి ఇది ఏం చేస్తుందో తెలుసా? రే ఆ పువ్వుటి వెంకటలక్ష్మి అడిగింది, తనకే ఇస్తా. కొందరు ఏడిస్తే కొందరికి నవ్వొస్తుంది. నా ట్రాజడీకి వీళ్ళ కామెడీకి కారణం విని రౌడీ రాణి పేరేంటో తెలుసా? మల్లీశ్వరి. దీనివల్ల పడిపోయిన నన్ను అపోలో హాస్పిటల్ అంబులెన్స్ స్టాఫ్లా 4 చేతులు ఓదార్చాయి. ఈ పిల్ల మహాత్ములు ఎవరో తెలుసా? ఈ రైట్ హ్యాండ్ సూర్యబాబు, లెఫ్ట్ హ్యాండ్ సత్యబాబు. మా స్కూల్లోనే 9th చదువుతున్నారు. సాటి మగాడికి అవమానం జరిగిందని తట్టుకోలేక, చూడు, ఆడపిల్లలు మగాళ్ళకి పడిపోవాలి గాని మగాళ్ళని పడేయకూడదు. పడేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. పోరా నల్లోడా. నన్ను నల్లోడంటావా? నిన్ను అమ్మా. మగాళ్ళని భయం బత్తి లేకుండా కనీసం జాడు కూడా లేకుండా ఇచ్చిపోతున్నావు. మీరు మొగాలని ఎవరన్నారా బోండాం? నన్ను బాండు అంటావా? అన్నాను కదరా, మళ్ళీ అంటావేంటి? నీ కలటి వచ్చా? బ్లాక్ బెల్ట్. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. చెప్పడం ఎందుకురా, చూపిస్తా. పాప నా గురించి తన్నులు తిన్నందుకు సూర్యబాబు, సత్యబాబుల మీద నాకు జాలేసింది. ఆ జాలి స్నేహమైంది. ఆ రోజు నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. మనలో మన మాట మా ముగ్గురు నిక్ నేమ్ కూడా పెట్టారు. ఏమిటది? చెప్పటందుకు మీరే వినండి. క్లాస్ లోకి వెళ్ళరా? అలా స్కూల్లో అంతా మమ్మల్ని తొట్టిగా పిలిచిన వెంకటలక్ష్మి మాత్రం అచ్చిబాబు, అచ్చిబాబు, అచ్చిబాబు అని పేరు పెట్టి పిలిచేది. దాంతో నాకు వెంకటలక్ష్మి మీద ప్రేమ హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ లా విపరీతంగా పెరిగింది. కొన్ని రోజులు గడిచాయి. పరీక్షలు రాసి అంతా ఊరిల్లాం. సెలవులు అయిపోయాక ఎగరేసుకుంటూ తిరిగి వచ్చాం. ఎందుకంటే వెంకటలక్ష్మిని కలుసుకోవాలని. క్లాస్ రూమ్ లోకి వెళ్తుంటే అచ్చిబాబు, అరే అచ్చిబాబు, నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏంటి? వెంకటలక్ష్మి నాన్నగారికి ట్రాన్స్ అయిందట. టీసీ తీసుకుని బోనస్ వెళ్ళిపోయారట. అచ్చిబాబు, 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 నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? మల్లేశ్వర అమ్మ లంచం తీసుకుంటూ పట్టుబడిందంట. ఉద్యోగం కూడా పీకేశారట. దాంతో ఊరోజులు వెళ్ళిపోయారంట. ఇది జరిగి 12 ఏళ్ళు అయింది. వెంకటలక్ష్మి, మల్లేశ్వరులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు తెలియదు. రోజుకు ఒక్కసారి వెంకటలక్ష్మి గుర్తొస్తుంది. మనసుకు బాధ అనిపిస్తుంది. తర్వాత తీరుబడిగా ఎడుతు గాని ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏముందండి, మా చదువులు పూర్తయ్యాయి. మాకు ఏ దారి చూపెట్టకుండా మా పెద్దలు పాడెక్కేశారు. మాకు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళకు నేను, నాకు వాళ్ళు తప్ప. బ్రతకడానికి ఏదో చేయాలి కాబట్టి మేము ముగ్గురు వచ్చేట్టుగా 3 వ్యాపారాలు మొదలు పెట్టాం. అవేంటో తెలుసా? అధ్యక్ష, నువ్వు టీవీ యాంకర్ లా మొత్తం కథంతా ఇలాగే చెప్తావా? చూపిస్తా, చూడండి. ఒరే సూర్యబాబు,
మొత్తం ఏంట్రా? ఈ మూడింటితో కలిపి 15. ఓకే, ఈ కుక్కర్ ప్రెసిడెంట్ ఎవరండి? సారీ, కాలనీ ప్రెసిడెంట్ ఎవరండి? నేనే బాబు. పువ్వు గుర్తుకు మీ ఓటు బలంగా వేసి నన్ను గెలిపించండి. మేడం ఎలక్షన్ మోడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే. ఈ కాలనీకి ప్రెసిడెంట్ గానే కాకుండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా పోటీ చేస్తున్నాను. మనలో మనమాట నేను గెలుస్తారా? మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది బాగా. కోఆపరేటివ్ అని డెఫినెట్ గా గెలుస్తారు. మొత్తం 15 కుక్కలు. కుక్కకి 2 వందలు చెప్పనివ్వండి. అవి తీసుకుంటాయా? మేము తీసుకుంటాం. 2 పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి. 200 ఎక్స్ట్రా ఉన్నాయి. తప్పకుండా కొంచెం తప్పకుండా దారివ్వండి. అది వసంత అసలారా, అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. విడోగా ఉంటూ కూడా కంటిన్యూ చేస్తున్నారా? ఛీ, సుంఠ. ఒట్టి మనిషి అంటే గర్భవతిని కాదురా, మడిగట్టుకుని ఉన్నానని. మా భ్రమరాంబి ఏమైనా వచ్చిందిరా? భ్రమరాంబ అంటే మీ గ్రాండ్ డాటరా? బాగుంటదా? పెళ్లిడికి వచ్చిందా? కుక్క పెళ్లిటికి రావడం చిత్తగత్తపు సన్నాసి. భ్రమరాంబ అంటే నా బొచ్చు కుక్క అని. బొచ్చు కుక్క ఒకటి ఉంది, ఉండండి చెప్తా. ఇదా? ఓరి 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 ఓరి, మీ పిండాలు పిల్లలు తినా మల్లె పువ్వులాంటి నా బొచ్చు కుక్కని బూర కుక్కలతో కలిపేశారు కదరా. సారీ అండి, ఇది మీ పెంపుడు కుక్క అనుకోలేదు. అయ్యో, అవి దీని శీలాన్ని దోచుకోలేదు కదా. ఓ 3 నెలలు ఆగండి తెలుస్తుందా? ఇది మక్కుక్కరా? అయితే మీకు బాధ ఎందుకు? ఏడ్చావులే. మక్కుక్క అయితే ఏమిటి, ఆడకుక్క అయితే ఏమిటి, శీలమేరా. అవును పిచ్చి సుంఠలారా, ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారా? అది బిజినెస్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. మరి తల్లి తోడు ఎవ్వరికీ చెప్పను. చెప్పు. పక్క కాలనీలో తీసుకెళ్లి వదిలేస్తాం. దేనికిరా? వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి పెట్టుకోవటానికి. అంటే ఈ కుక్కల్ని కూడా ఇంత ముందు మేము తీసుకొచ్చి వదిలేసినాయా? అవ్వా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవర్రా? గాంధీనగర్ 7 లేచిందట. ఊరుకో బాబు ఊరుకో. ఇంకోసారి ఊరుకో బాబు అన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసి మా బాబు పక్కన పడుకోబెడతాను. అసలే ముసలాడు మోసం చేసి తెచ్చాడని మేము బాధపడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? అసలు ఎవడు రీడు? ఉన్నారుగా 2 గారాల చెల్లెళ్ళు, వాళ్ళ బంధువు అయి ఉంటాడు. మా బంధువేం కాదు. నీకు పెద్ద మంగారు అవుతానమ్మా. మా మాంగారు ఎప్పుడో చచ్చారు. దొంగ సచ్చినాడు. ఎవరు? నేనా? నువ్వు కాదు, మా బాబు. ఇంత ద్రోహం చేస్తాడనుకోలేదు. దొంగ సచ్చినాడు. వీళ్ళేంట్రా తగ మోసం అంటున్నారా? పోయినాడు పెద్ద క్రిమినల్ ఏమోరా. వాడెవడైతే మనకెందుకురా, మన ఏడుతో పదండి. ఊరుకోండి బాబు ఊరుకోండి బాబు ఊరుకోండి. ఏంటి ఎవరు ఆడకుండా రిలాక్స్ ఉన్నారు? మళ్ళీ అదోట. పాప అంకుల్ కి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఆయనకి 65 ఏళ్లే. ఏదో మాట వరుస కన్నాడులేండి. ఇంతకే స్విచ్ ఆన్ చేసేది ఎవడో? స్విచ్ ఆన్ ఏంటి? పాత రోజుల్లో అయితే పుల్లల లైట్ తగలెట్టేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ కదా, బాక్స్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే సరిపోద్ది. ఆ దరిద్రుడిని నేనే. చూడగానే అనుకున్నాం. లేపండి. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు గుత్తు గురునాథం గారు. సార్, ఇంత బాధలో మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇంతకీ మా పేమెంట్ ఎవరిస్తారండి? అదిగో ఉన్నారుగా 2 ఆడకూతుళ్ళు. ఆ ముసలోడు బతుకున్నంత కాలం ఉన్నంత ఊడ్చిపెట్టింది వీళ్ళకేగా. ఆయన మాకేం పెట్టాడు? అమ్మో చిరుగుపోయిన చీరలు, అరిగిపోయిన ఇత్తడి బిందులు తప్ప. పెన్షన్ డబ్బంతా మీరు ఇద్దరేగా నొక్కేసింది. ఏంటి నొక్కేసింది? 2 ఏళ్ళ ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టలా? ఆహా, ఆ తిండి తినే ఆయన హాస్పిటల్లో పడ్డాడు. మందుల ఖర్చు అంతా మేమే పెట్టుకుంది. ఆ మందు తినేగా ఆయన చచ్చింది. అమ్మను కూడా ఇలాగే చంపేస్తుంటారు. టోటల్ గా వీళ్ళు పెద్ద హంతకుల ఫ్యామిలీ లాగా ఉంది. అమ్మ చచ్చిపోయినప్పుడు చెరొక 600 ఖర్చు పెట్టాం. కాబట్టి వీడి ఖర్చులన్నీ మీరే పెట్టుకోండి. మేము పెట్టుకో. మేము ఇవ్వం. అయితే ఓ పని చేయండి, మీ శవాన్ని మీరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. రేయ్ దహనం క్యాన్సిల్. శవాన్ని దించండి రా, దించండి. ఏమైంది? మన ఫీజు ఇవ్వడానికి కొట్టుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని పెద్ద ఆయన చేతి 2 ఉంగరాలు పెట్టుకున్నాడు. మన ఫీజుకే సరిపోతలే. ఏంటి మన ఆచేతి కుంగరాలున్నాయా? ఎన్ని? 2. మీ ఫీజు ఎంత? 2000. ఆ 2000 ఇచ్చేస్తారు. ఆ 2 ఉంగరాలు నాకు ఇచ్చేయండి. ఇద్దరు తలక వేయండి సరికొరంగా. మా ఉంగరం మాకు ఇచ్చి, మా ఉంగరం మాకు ఇచ్చి. ఇచ్చి. ఇదేంటిది? రాగిది. ఇది వెండిది. సేమ్ అండి ఇది. మీరు ఇచ్చిన 2000 డైమండ్ రింగ్స్ ఇస్తారా? లేదా? ఏ త్వరగా 2 రావతలు పెళ్లికి వెళ్ళాలి. ఈ ఆంబూతు ఎక్కడి నుంచి ఉన్నాడా? ఇది దుంపదేగా. ఇదిగో బావగారు, ఇదిగో బావగారు. ఏదో కొనన గుద్దినట్టే అక్కడ మా వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ మీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నిల్చున్నారా? మళ్ళీ ఏమైందండి? మీ వాళ్ళు మా వాళ్ళకి పెరుగులో నెయ్యి పట్టించట్లేదండి. పెరుగులో నెయ్య? ఆ కూరలో వడ్డించారు, గారెలో వడ్డించారు, బూరెలో వడ్డించారు, పెరుగులో వడ్డించడానికి ఏమిటండి మాయ రోగం? మా వేస్ట్ ఫెలోస్ కి మీ టేస్ట్ తెలియక పొరపాటు పడి ఉంటారు, క్షమించండి. సరి తమలపాకులో ఈ మాత్రం జీడిపప్పు బాదం పప్పు వేసి కిళ్ళీలు కట్టి పంపించండి. కాస్త గన్నేరు పప్పు కూడా వేయించమంటారా? వేసి మీ వాళ్ళకి పంపించండి. ఇదేమిటయ్యా, శుభమాని పెళ్లి చేస్తుంటే సవాలు వేసుకుంటారు. సారీ సార్, కంగారు బోర్డు మార్చలేదు.
అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలను కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్స్. ఏం జాబులో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కానీ కట్ట వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఏ ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిల్మ్ తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తల గురించి సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసిన మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యరాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగదు బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. ఇటువంటి గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురు చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యూ డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బొండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అదృశాయన మహా, ఓం బ్రహ్మాండమైన మహా, ఓం తిమ్మిరాయన మహా. ఏమన్నా మీరు ఇలా ఒంగుని బొండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాన్స్టెంట్ దెబ్బపడతాయి. ఇది తప్పని చెప్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్టనే లేడీస్ కదండి. నా పేరు గాలిగొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అపిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా? ఇంకా అర్థం కాలేదండి, ప్రజల వద్దకు పాలన. మళ్ళీ అక్కడికి మారుస్తున్నావు ఎందుకురా? అక్కడ వాస్తు బాగాలేదురా, ఇక్కడ వాస్తు అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడపిల్లి వారి సైడా మగపిల్లి వారి సైడా? ఆడపెళ్లి వారి సైడ్. అయితే మీరు ఒక 5 ఏళ్ళని వెనకాల కూర్చోండి, అవుట్ ఫోక్స్ లో. దేనికి? మీరు చాలా అందంగా ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి పెట్టల మీదకి వెళ్తూ మిమ్మల్ని చూసాడు అనుకోండి, తాళి మీ మెళ్ళలో కడతానంటాడు, తేడాలు వచ్చేస్తాయి. పెళ్లికి వచ్చి పెళ్లి ఆపేసిన పాప మీకు ఎందుకండి? తీసుకో, కట్టు, తొందరగా కట్టి సాగు. కట్టు. ఆపండి పెళ్లి, ఆపండి 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 పెళ్లి. ఏమిటండి పెళ్లి కొడుకు తండ్రి అనవలసిన మాట మీరు అంటున్నారు? కట్టమేనా తక్కువైందా? బావగారు, ఏదైనా తెలియక పొరపాటు చేస్తే లాగి తన్నండి, అంతేగాని పీటల మీద పెళ్లి ఆపకండి. వాడి జీవితం అన్యాయమైపోతుంది. ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిటండి? అంటే పెళ్లి కొడుకు కూడా మీకు నరాల వీక్నెస్ ఏమోనండి. వీడియోగ్రాఫర్ రాలా, అందుకని ఆపమంటున్నా. వారిని వీడియోగ్రాఫర్ కోసమా? ఏ ప్రకృతితో పిలిచి ఉంటుంది, పక్కకి వెళ్ళి చూడండి. షబ్బా, ఏమయ్యా ఏడేమి వాడు? ఇదిగో వచ్చాను సార్. ఆ మాట నువ్వు చెబుతావేమిటి? అంటే ఆ లేడు కదా చిన్న అడ్జస్ట్మెంట్. అదే ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసాను సార్. ఈసారి ఆడే. ఏమయ్యా ముహూర్తం టైంకి ఎక్కడికి వెళ్ళావు? త్వరగా రా. బాబు నువ్వు కట్టు. ఆగండి, ఈ క్యాసెట్ చూసిన తర్వాత కట్టించండి. క్యాసెట్ ఏమిటి? బహుశా తాళి ఎలా కట్టాలో ఉంటుందా క్యాసెట్ లో. మా వాడు ఇప్పటికి బోల్డ్ సార్లు బోలుడా? అదే బోల్డ్ పెళ్లిళ్ళు చూశాడు అని. అయ్యా అయ్యా కట్టు కట్టు కట్టించావు. అరే మీ కాబోయే ముందే పెళ్లి అయిపోయిందా? ఏమో నాకు తెలియదయ్యా. ఏమిటయ్యా ఇది? అదే ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే చేశాం. అబద్ధం, వీడొట్టి మోసగాడు. కట్నాల కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటాడు. అలా పోయినసారి పెళ్లి చేసుకుంటే దాన్ని కవర్ చేసిన క్యాసెట్ ఇది. డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర ఉంచేసాం. ఏరా ఇది నీకు ఎన్నో పెళ్లి? 13. 12 మన షాద్ నగర్ లోది. ఓ కరెక్టే 13. అయ్యి బాబాయ్ 13 పెళ్లిళ్ళా? 42 ఏళ్ళు వచ్చింది మా గురుగారికి, ఇంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు. నువ్వు 14 పెళ్లి తయారైపోయి. ఏరా ఇప్పుడు మన మ్యాటర్ అవసరం అంటావా? అవసరమా? ఒరే అప్రాచుడా, 13 పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా నీకు? చేయించడానికి నీకు సిగ్గులేదంటరా? నేను చేయించాను. అందులో 3 పెళ్లి నువ్వే చేస్తావు.
ఏరా, మోగదని కూడా చూడకుండా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటా. ఎస్కేపా? యా. సారీ, యువర్ అండర్ అరెస్ట్. ఆయన ఫ్రీ అయిపోయారు, మీరు వెళ్ళచ్చు. ఒక్కసారి నోరెత్తావంటే నరికేస్తారు. ఏరా, నీకు పెరుగులో నెయ్యి, ఢిల్లీలో బాదం పప్పు, జీడిపప్పు, కప్పుడు వెదవ, కప్పుడు వెదవ, కప్పుడు ఆగండి సార్, చాలండి. గట్టిగా కొడితే మటర్ కేసు మీ మీద పడుతుంది. ఏమండే పోలీసులు గారు చెప్తే లాక ప్లేట్ లవ్లీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పెడతారు. బాబు, నన్ను కొట్టకండి సార్. చిచ్చి, నిన్నెందుకు కొడతాను బాబు? నువ్వు నా కూతురు ప్రాణాలు రక్షించిన దేవుడివి. నీకు పాదాభివందనం చేసుకుంటా. సార్ పెద్దవారు లెగండి సార్. సార్ నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళు కడిగా నీరు నా నెత్తి చల్లుకోవాలి బాబు. సార్ మీరు ఆ పని చేస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. ఇంకో మంచి కూరని చూసి ఆ పని చేయండి. మీ అమ్మాయి జీవితం బాగుపడుతుంది. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురబయ్య? గురబయ్య నాకు సారా? అవును, నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు తెచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి? అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెద్ద జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చాపు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజులు వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరగకముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా ఛాలెంజ్. పాపం ఆ పెళ్లిలో పెళ్లి కూతురు చూస్తే భలే జాలేసిందిరా. నాకు మాత్రం పెళ్లి కొడుకుని చూస్తే చాలా బాధేసిందిరా. అదేంటి? ఎంతో కష్టపడి స్కెచ్ చేశాడు. రేపు ఆడు పెద్ద మోసగాడని అన్ని పేపర్లోనే వచ్చేస్తుంది. పాప మరి మళ్ళీ పెళ్లి అవుద్దా? అవునరా, మనకు కూడా బోల్డ్ అంత వయసు వచ్చేసింది కదా. మొత్తం ఏంటి దాటిపోయింది. అదేరా, చక్కగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ చేసుకుంటూ పెళ్ళాలతో అన్నాలు వండించుకుని తినొచ్చు కదా. కాళ్ళు కూడా బిసిగించుకోవచ్చు, కానీ పిల్లలు దొరకాలి కదా. అది కరెక్టే. నాకు దొరికేసింది. ఆ? రేయ్, పొద్దున్న అమ్మ పెళ్లికి వచ్చింది. అవును, పెళ్ళీడుకొచ్చింది. తను నా కోసమే వచ్చిందని నా 6th సెన్స్ చెప్తుంది. వస్తానుండండి. హలో, పంతులు గారా, ఈ గెటప్ ఏంటి? ఏం బాగాలేదా? బాగోపోతే మాత్రం డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్పేస్తామండి. ఇలా పక్క తిరిగి బురద గుంట్లో వేసేస్తున్న పందికి ప్యాంటు షర్ట్ వేసి సండాలంగా ఉంది. నాకు వినపడుతుంది కదా, అందుకే గట్టిగా చెప్పాను. ఎందుకు మీరు తిట్టారా మెచ్చుకున్నారా? నీకు ఎలా కావాలి తల తీసుకో. ఈ డీటెయిల్స్ అవసరం ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. 1 vanilla ice cream. నేను బేరన్ కాదు, కస్టమర్ని. ఐఎమ్ సూరిబాబు. నిన్నెవరు అడిగారు? అడుగుతారని చెప్పా. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. కూర్చోచ్చా? పర్వాలేదు, నిలబడే మాట్లాడు. ఓ థ్యాంక్ యూ. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. వెరీ గుడ్. నేను ఒక మంచి భర్తని అవ్వాలనుకుంటున్నాను. అవ్వు. ఎవరికో కాదు, మీకే అవ్వాలని. చెప్పు తెగుద్ది. థ్యాంక్ యూ. నవ్వుతూ వస్తున్నాడు. లైన్ లో పెట్టేశాడా? పని చూసుకోమని ఉంటది. ఏంట్రా, ఏముంది? దగ్గరికి వెళ్ళి చూసాను రా, మన కలర్కు మ్యాచ్ అవదు. బాగా ఎరుపు. నీకు సెటప్ చేశాను. నాకా? అవునరా, నీతో మాట్లాడుతానంటుంది. నిజంగా? నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? వీడి మీద ఒట్టు. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ.
ఏంటి ఇక్కడ కూడా కూర్చోకూడదని చెప్పడానికి వచ్చావా? అబ్బే లేదండి, మీరు నాతో ఏదో మాట్లాడుతున్నారంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ సూరిబాబు. ఆ ఫూల్ నిన్ను ఫూల్ని చేయడానికి అబద్ధం చెప్పాడు. ఐఎమ్ సారీ. ఏంట్రా సూపర్ ఫిగర్, పక్కన ఎవరు లేరు. అయితే మన వంశానికి వారసునికనే ఛాన్స్ ఈ ఫిగర్ కి ఇద్దామా? ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ సిట్ హియర్? వెళ్ళి రెస్టారెంట్ వాళ్ళని అడుగు. ఓ, ఇట్స్ నాట్ రిజర్వ్డ్ అన్నమాట. ఐఎమ్ గాలిగొట్టం గోవింద శాస్త్రి. సో వాట్? నాకు జుబ్లీ హిల్స్ లో బంగ్లా, అబిడ్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు, ఓ సొనాటా కారు ఉన్నాయి. కానీ పక్కన కూర్చోటానికి వైఫే లేదు. లేచిపోయిందా? నో, నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. మీరు ఒప్పుకుంటే నా కారులో సీటు, నా బెడ్రూమ్ లో బెడ్ మీకోసం రిజర్వ్ చేస్తా. ఓకే? సారీ, డ్రింక్ మర్చిపోయా. చూడు, ఇతను నా బాయ్ ఫ్రెండ్. త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పెళ్లికి నన్ను పిలవండి, మంత్రాలు ఫ్రీగా చదివి పెడతాను. నిజంగానండి? ఏంటి? ఇప్పుడు మీరు అన్నారే, నీకు డాన్స్ వచ్చా? కమ్ ఆన్, లెట్స్ డాన్స్. ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇంట్లోనండి. ఏ ఇంట్లో? అద్దెంట్లో. ఆ అద్దిల్లు ఎక్కడుంది? శ్రీనగర్ కాలనీలో. అయితే రండి, డ్రాప్ చేస్తాను. మీకు ఎందుకని శ్రమ, పైగా ఫ్రెండ్స్ తోటి వచ్చాను. వాళ్ళు తోడు లేకపోతే రారా? అంటే మే పని చేసిన ముగ్గురు కలిసే చేస్తాం. రేపు పెళ్ళయ్యాక శోభనం కూడా కలిసే. ఆ? రావయ్యా మగడా, అందమైన ఆడపిల్లిచ్చే లిఫ్ట్ గిఫ్ట్ వద్దనకూడదు. కమాన్. నీకు డ్రైవింగ్ వచ్చా? అయితే నువ్వే డ్రైవ్ చెయ్యి. చూసావా, అమ్మాయి పరిచయం కాగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సర్లే, అమ్మాయిల కోసం ఆస్తుల్ని ప్యానాలను కూడా వదిలేస్తున్నారు. పద. నాకు ఇదంతా కలలా ఉంది. అబ్బా, ఏంటంటే అలా గిల్లారు? ఇది కల కాదని చెప్పడానికి. దానికి నోట్తో చెప్పొచ్చు, గిల్లటం ఎందుకు? నొప్పిగా ఉందా? పర్లేదులేండి, కావలసి ఇంకోసారి గిల్లుకోండి. సిగ్నల్ ఏంటలా చూస్తున్నా? అదే, మీతో డిస్కోలో డాన్స్ చేయటం, మీ కార్ డ్రైవ్ చేయటం నాకేంటో కలలా ఉంది. ఫిగర్ బాగుంది కేసా, అయితే చెప్పు, షేర్లు కొంటాం, షేర్ చేసుకుందాం. రేయ్, ఈడు వారకం చూస్తుంటే లవర్ రాలేడురా. డ్రైవర్ అనుకుంటా. కుర్రోడు కదా, రెండింటికి పనికి వస్తాడని పెట్టుకుని పాప. అది కదండి వాళ్ళు. పోనీ, కార్ పోనీ. అయ్యో, ఇది వంటే, ఇలా వెళ్ళకూడదు. Please stop the car.
ఇదేనండి మా ఇల్లు. బాగోలేదు. అవును, నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా? అంతమందిని చిత్త కొట్టేశా? ఏ ఆటో తెలీదు. మీరు హర్ట్ అయ్యారని ఆవేశంలో కొట్టానంతే. రేపు వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకొస్తే ఏం చేస్తా? అంత దూరం ఆలోచించలేదు. నిజంగానే వస్తారంటారా? వాళ్ళకంత స్టంట్ లేదులే. ఆ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? దేనికి? దేనికి అంటే తెలీదు, కానీ నిన్ను మళ్ళీ కలవాలనుంది. అయితే రేపు కలుద్దాం. లుంబిని పార్క్ లో. అక్కడెందుకు? ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు. ఒక్క పబ్లిక్ గార్డెన్ లో కలుద్దాం. ఆ డబ్బు పెట్టి బఠానీలు తింటూ సరదాగా మాట్లాడుకోవచ్చు. ఓకే, బాయ్. బాయ్. ఏంటో ఈ పిల్లని చూస్తే నా వెంకటలక్ష్మి తిరిగి వచ్చినట్టుంది. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఏ బట్టలు వేసుకోవాలి తెలియట్లేదురా. అయితే ఏం వేసుకోకు. చా, తన దగ్గర బట్టలు లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? తనెవర్రా? మొన్న రాత్రి రెస్టారెంట్ లో కలిసామే ఆ అమ్మాయి. అయ్యి బాబాయ్, నువ్వు తన దగ్గరికి వెళ్తే కుక్కలు ఎవరు పట్టుకుంటారు? కుక్కలేంటి? గాంధీనగర్ లో కుక్కలు ఎక్కువైపోయి నైట్ వాచ్మెన్ కరిచేస్తున్నాయంట. ఆర్డర్ వచ్చింది. ఈ పూటకి నా వాటా కుక్కలు కూడా మీరే పట్టండి. ఏంట్రా ఈ మధ్య లేడీస్ పెట్టే బిజినెస్ సోలోగా మొదలెట్టాడు. ఆ చుక్క వెనక కుక్కలా పడ్డాడన్నమాట. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో. అయ్యో ఏంటండి ఇది? వదలండి. ఎలా వదలను బాబు? మామూలు పదాలా ఇవి? రాత్రి నాతిని చేసిన రామపాదాలు. నా కూతురు మూగాంబిక జీవితాన్ని మూగబోకుండా కాపాడిన పవిత్ర పాదాలు. అసలు ఈ పాదాలకు పాలాభిషేకం చెయ్యాలి, కానీ దగ్గరలో టీ తప్ప పాలు దొరకవు. టీతో చేస్తే అమ్మో కాలిపోవు. అందుకే పాదాభివందనం చేసుకుంటున్నా. అన్నీ చేశారు కదండి. ఎన్నిసార్లు చేసినా తప్పులేదు బాబు. ఏమిటి? అమ్మో అపచారం అపచారం. దైవానికి షేక్ హ్యాండ్ ఇస్తారా? దైవానికి దండమే పెట్టాలి. దండం పెట్టుకో. ఏమండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అపచారం అపచారం. నా దైవాన్ని నేను ఇబ్బంది పెడతానా? ఏమిటి? దైవం షర్టు బాగుందా? టీ షర్టు బాగుందా? ఏమండి కావాలంటే ప్యాంటు కూడా పిచ్చేస్తానండి. అమ్మో బాబు, నా దైవం చేత బట్టలు విప్పించేంత దౌర్భాగ్యుని కాదు నేను బాబు. ఓసారి అలా వస్తారా? దేనికి? అక్కడ కిళ్ళి కొట్లో మినరల్ వాటర్ దొరుకుతుంది, పాదాభిషేకం చేసుకుంటాను. అర్జెంట్ గా వెళ్ళాలండి. పోనీ రండి, ఈ వాటర్తో కడిగేస్తాను. ఈసారి సర్ఫా తెచ్చుకోండి, తిరుపతి కడిగించుకుంటారు. వదండి. బాబు బాబు. హలో అండి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? 10 ఏళ్ళయింది. నేను 25 ఏళ్ళ క్రితమే వచ్చానండి. దారిలో నస్కాడు తగిలాడు. చెప్పండి దేనికి రమ్మన్నారు? నువ్వు అలా డైరెక్ట్ గా అడిగేస్తుంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. మామూలుగా నోటితో చెప్పండి. ఆ, ప్రేమంటే నీ ఉద్దేశం ఏంటి? పుట్టుక చావుల మధ్య మనిషిని బతికించేదే ప్రేమ. సూపర్, ఒక్క వాక్యంలో చాలా బాగా చెప్పావు. ఐ లవ్ యు. థ్యాంక్ యూ. ఎస్, నిన్న రాత్రి 10 గంటల నుంచి నేను ప్రేమిస్తున్నాను. సారీ అండి, నేను 10 సంవత్సరాల క్రితం నుంచే మరో అమ్మని ప్రేమిస్తున్నాను. ఎవరిని? వెంకటలక్ష్మని, నా క్లాస్మేట్. వెంకటలక్ష్మ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. తను నా స్కూల్ మేట్. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడే నేను తను ప్రేమించాను. 5th క్లాస్ చదువుతున్నప్పుడా? అప్పుడు నీ వయసు ఎంత? 8 years. ఆ వయసులో ప్రేమ ఏంటి? ప్రేమకు వయసుతో పనే ఉంది, మనసు ముఖ్యం. కానీ నువ్వే స్కూల్లో చదువుకున్నావు? ఐవీ లీగ్, షామీర్పేట్. నీతో పాటు 2 ఫ్రెండ్స్ కూడా ఉండేవారు, బక్కోడు బండోడు అని. అవును, సూరిబాబు సత్యబాబు. మీ క్లాస్ లో మల్లేశ్వరి అనే అమ్మాయి కూడా ఉండేది కదా? దొంగమండ, మగాలను కూడా చూడకుండా మమ్మల్ని చిత్త కొట్టేది. మిమ్మల్ని తొట్టి గ్యాంగ్ అని కూడా పిలిచేవారు. నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం నీకెలా తెలుసు? నీ ఫ్లాష్ బ్యాక్ లో నేను ఓ క్యారెక్టర్ ని. అంటే నువ్వు వెంకటలక్ష్మా? కాదు, మల్లీశ్వరిని. అయ్యో అదేంటి? ప్లీజ్ మల్లీశ్వరి, నువ్వని తెలియక దొంగమని అనేసాను, నన్ను కొట్టకే. అప్పుడంటే తెలిసి తెలియని వయసులో అలా కొట్టేదాన్ని. ఇప్పుడు అలా ఎందుకు కొడతాను? స్టైల్ మార్చి డిఫరెంట్ కొడతావా? కొట్టను, తిట్టను. ఒట్టు ఒట్టు. ఇన్నేళ్లకి మళ్ళీ మనం ఇలా కలుసుకోవడం భలే థ్రిల్లింగ్ గా ఉంది కదా? బాగా. నా వెంకటలక్ష్మి కూడా ఇలా కలిస్తే ఎంత బాగున్నో. ఐఎమ్ సారీ అచ్చు బాబు, నీ వెంకటలక్ష్మికి ఏమైంది? పెళ్ళయింది. నేను ఆ పెళ్లికి వెళ్ళి వెండి పెళ్ళం గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఓ మై గాడ్, నా వెంకటలక్ష్మికి పెళ్లి కూడా అయిపోయిందా? 2 పిల్లలు కూడా. అప్పుడే పిల్లలు కూడా పుట్టేశారా? అవును, 2 ఆడపిల్లలే. భగవాన్, మీరు ఏ తప్పు చేశారు నాకు ఈ పనిష్మెంట్? బాధపడకచ్చి, జరిగింది మర్చిపో, నన్ను ప్రేమించుకో. షాక్ లో ఉన్నా, కాసేపు ఆగు.
మ్మ్హ్మ్. ఒక మనసులో రెండు ప్రేమలు ఎమ్మడవు. దేవదాస్కి పార్వతి ఒకతే, సలీం కనార్కలి ఒకతే, మజ్నూకి లైలా ఒకతే, అలాగే ఈ అచ్చిబాబుకి వెంకటలక్ష్మి ఒకతే. నా పేరు ఛే, మల్లేశ్వరి. నువ్వు కదా. అచ్చిబాబు, మరొకరి భార్యని, ఇద్దరు పిల్లల తల్లిని నువ్వు అలా తలుచుకోవడం చాలా తప్పు. ఓ మై మదర్, తలుచుకునే అర్హత కూడా నాకు లేకుండా చేసావా? తనని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో. కాదంటే చెప్పు, ఏ బస్సు రైలు చూసుకుంటాను. మీ ఊరెళ్ళిపోటానుగా? కాదు, చావడానికి. వద్దు. అంటే నన్ను ప్రేమిస్తున్నట్టేనా? ప్రేమిస్తాను గాని ఇంతకీ నాలో ఏం చూసి ప్రేమించే వెంకటలక్ష్మి? సారీ మల్లేశ్వరి. నిన్ను చూసే ఆ, ఆ, అంటే నా పర్సనాలిటీ నీకు అంత బాగా నచ్చిందా? పర్సనాలిటీ కావాలనుకుంటే నా ఫస్ట్ లవర్ సల్మాన్ ఖాన్ తోనే సెటిల్ అయిపోయేదాన్ని. అంటే నువ్వు సెకండ్ హ్యాండ్ వా? కాదు, థర్డ్ హ్యాండ్. థర్డ్ హ్యాండా? అవును, అందరు ఆడపిల్లల్లాగానే నేను కండలవి చూసి మా కాలేజ్ ముందున్న జిమ్ సల్మాన్ ఖాన్ మీద మనసు పారేసుకున్నాను. అది అదునుగా తీసుకుని ఒకరోజు నన్ను తన గదికి రమ్మన్నాడు. వెళ్ళావా? పిలిచింది లవర్ అయినప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళి నన్ను లోపలికి రమ్మని తలుపు గెడ పెట్టాడు. పెట్టి బలవంతంగా లొంగ తీసుకోవాలనుకున్నాడు. నువ్వు లొంగిపోయావా? లేదు, పెళ్లికి ముందు ఇలాంటివి తప్పు అని చెప్పాను. మంచి పని చేసావు. కానీ వాడు వినిపించుకోకుండా రేప్ చేస్తాడా? చెయ్యాలని ట్రై చేశాడు. నువ్వేం చేసావు? రేపు ఎందుకు కోఆపరేట్ చేసావా? లేదు, లాగి పెట్టి రెండు కళ్ళ మధ్య తన్నాను. అయ్యో, ఏం కాలేదా? 6 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత పోయాడు. హా? ఆ తర్వాత నిజమైన ప్రేమ కండల్లో కాదు గుండెల్లో ఉంటుందని తెలుసుకుని ఓ మనసున్న మనిషిని ప్రేమించాను. ఆయన ఎవరు? పేరు మోసిన క్రిమినల్ లాయర్ అలెగ్జాండర్. అదేదో షిప్ పేరు లాగుంది. పేరెలా ఉన్నా లాయర్ గా మంచి పేరుంది. ఆయన దగ్గరే నేను జూనియర్ లాయర్ గా పనిచేశాను. కానీ ఆయన నిన్ను రూమ్కి రమ్మన్నాడా? ఓహో, నువ్వే ఆయన రూమ్కి రమ్మన్నావా? కాదు, అదో విషాద గాథ. ఏంటి? చెప్పడం కన్నా చూస్తేనే ఆ డెప్త్ తెలుస్తుంది. చూడు, ఆ? అలా మేమెప్పుడు కలుసుకున్నా సింగుకుంటూ స్టెప్పులేసుకుంటూ తిరిగేవాళ్ళం. ఆ రోజు కూడా అలాగే ఆడిపాడి వస్తున్నాం. మనం జన్మ జన్మలకి ఇలా లవర్స్ గానే ఉండిపోదాం డార్లింగ్. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? అయ్యో, వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. నిన్ను కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను? అవును, నీకు అలెగ్జాండర్ పేరు ఎందుకు పెట్టారు? మా డాడీ సోషల్ స్టడీస్ టీచర్. మ్మ్హ్మ్. తను అలెగ్జాండర్ పాఠం చెప్తుండగా మా అమ్మే నన్ను కంది. ఇంకా నయ్యం, మీ నాన్న తుగ్లక్ పాఠం చెప్తున్నప్పుడు నువ్వు పుట్టలేదు. ఆ అదృష్టం మా తమ్ముడికి దక్కింది. ఆ. ఏ అలెగ్జాండర్, అటు చూడు. ఆ? మరి బాగున్నాయి కదా కలువ పూలు? అవును, నీ కళ్ళలాగే చాలా రొమాంటిక్ గా ఉన్నాయి. కావాలా? ఆ, లోతు ఎక్కువ ఉంటుందేమో, ఎందుకు రిస్క్? నీకు కావాలా చెప్పు. చెప్పొద్దు, పూలు కావాలి. వన్ సెకండ్ గుడ్ జోక్. జస్ట్ ఎ మినిట్. ఎంత గొప్ప లవర్. పూలు కావాలంటే వేళతో సహా పీకుతున్నట్టున్నాడు. పీకొచ్చిచ్చాడా? పైకొస్తేగా పీకొస్తానికి. అంటే దూకినవాడు దూకినట్టు అలా వెళ్ళి నీటి కింద ఊబిలో ఇరుక్కుపోయాడు. అయ్యో, హెల్ప్ హెల్ప్ అని అరవలేదా? చాలా సేపు కాళ్ళాడించాడు. పోతే బెటరని వదిలేసావా? ఛీ, తను ఊబిలో ఇరుక్కుపోయాడు అనుకోలేదు. ఆహా. వేళ్లతో సహా పీక్కొస్తున్నాడు అనుకుని మ్హూ. అలా చూస్తూ ఉండిపోయా. పోయాక కానీ తెలియలేదు పోయాడని. బ్యాడ్ లక్. ఆ పువ్వు కోసం, నా లవ్వు కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అలెగ్జాండర్ జ్ఞాపకాలతోనే ఈ జీవితాన్ని గడిపేద్దాం అనుకున్నాను. మరెవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. కానీ మళ్ళీ ఏదన్నా తగిలాడా? అవును, నువ్వే. నేనేనా? మొన్న పెళ్లిలో ఓ ఆడపిల్ల జీవితాన్ని కాపాడావు. అప్పుడు నీ మీద గౌరవం ఏర్పడింది. నిన్న రెస్టారెంట్లో నా జిప్పు ఊడిపోతే మిగతా మగవాళ్లలాగా చొంగ కార్చుకోకుండా జిప్పు పెట్టి నా మానాన్ని కాపాడావు. అప్పుడు నీ మీద అభిమానం కలిగింది. ఆ రౌడీలు నన్ను బాధ పెడితే నువ్వు బాధపడి వాళ్ళని విరక్కొట్టావు. ఆ క్షణంలో నీ మీద ప్రేమ పుట్టింది. ఇక నుంచి నీ ప్రాణం, నీ శరీరం, నీ సర్వస్వం అన్నీ నావే, నావే. అదేంటి మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? మీ ఏరియాలో ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాగా. What?
అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం దహన సంస్కారాలకి ఏర్పాటు చేయటం లాంటివి అనమాట. మరి ఏ బిజినెస్ లో లేనట్టివేంటి? మిగతా బిజినెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీదే ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండవు, అవే మా మీద ఉంటాయి. లాన్ టైర్ లేదు. శీతాకాలం కదండి, అందుకే టవల్స్ వాడుతున్నాం. యాసంకాలం అయితే ఇంకోటి ఉండవు. ఎయిర్ ఫ్రీ. సర్లే గాని ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాంగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే వెళ్ళేసరి. ఆ దొంగముండే ఈ మల్లీశ్వరి. నీ అప్ప ఇదని తెలుసు కూడా అంత ధైర్యంగా ఎలా తీసుకొచ్చావురా? తడిచిపోయింది. నీకెలా తెలుసు? ఈడుకోడానంట. కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లీశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్టా? నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేనమ్మో. నిజంరా, దిగండి. ఒరే రారా. మల్లీశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడే నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ. వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో ఇదేంటి? మీ తొట్టిగా చేసిన పని. ఉండు నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యయ్యో మర్చిపోయినరా. మీదే. రేయ్ మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి? క్రికెట్ రా. దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. Shut up. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఇస్ షాట్? అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చుని ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చునే ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పక్క తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో ఇదేంటి ఇరిగిపోయిన కూర్చోలో కూర్చున్నావు? కూర్చోలేదురా, బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేపకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయా, లేపు లేపు లేపు. సారీ మళ్ళీ ఫూల్ అయ్యాను. వాళ్ళు కావాలని అలా చేయలేదు. వాళ్ళు కావాలని కసితో చేశారు, పైగా కింద పడితే నవ్వుతారా? మేనర్లెస్ బ్రూట్స్. చూడు, ఇక నుంచి వాళ్ళతో తొట్టు బిజినెస్ చేస్తే ఊరుకోను. అదేంటి? రేపెవరైనా నీ లవర్ ఏం చేస్తానంటే కుక్కలు పడతాడని చెప్పనా? పోనీ శవాల బిజినెస్ గురించి చెప్పు. అదేమైనా షేర్స్ బిజినెస్ గొప్పగా చెప్పడానికి? మరి ఏం చేయమంటావు? నేను హెల్ప్ చేస్తాను, బిజినెస్ జాబో చేద్దు గాని. మరి వాళ్ళు? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు, నీ సామాన్ అంతా తీసుకుని మా ఇంటికి వచ్చేయి. అయ్యో ఇంత చిన్న విషయానికి 15 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ వదులుకోమంటావా? నువ్వేదో ఎమోషనల్ ఉన్నావు కానీ వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు. పెట్రోల్ అయిపోయిందా? కాదు, నా ఓపిక అయిపోయింది, దిగు. నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలనుకుంటే నా ఇంటికి రా. వాళ్లే కావాలనుకుంటే నన్ను నా ప్రేమని మర్చిపో. దానికి మేము సారీ చెప్పాలా? సారీ నాకు కాదు, మల్లీశ్వరికి చెప్పాలి. తనకే చెప్పమని సారీ అంటున్నా. అయినా మేమేం తప్పు చేసామనరా? మీరు తనతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. తమ్ముడు బద్రి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు సారీలు చెప్పర్రా. ఎవరన్నా తిడితేనో కొడితేనో చెప్తారు. కావాలంటే ఓ పని చేద్దాను, మళ్ళీ తీసుకురా. ఆడు తిడతాడో నేను కొడతాను, అప్పుడు సారీ చెప్తాం. ఏంటి వేళ? లేకపోతే ఏంట్రా? ఆ చిన్నప్పటి నుంచి మనల్ని ఎగిరెగిరి తనింది ఎప్పుడైనా సారీ చెప్పిందా? మీరు సారీ చెప్పకపోతే నన్ను నా ప్రేమను కాదంటుంది, చెప్తే నా ప్రేమ నిలబడుతుందిరా. లేకపోతే పడుకుంటుందా? ఏం పర్లేదు. ఫ్రెండ్ సారీ చెప్పలేదని, ప్యాంట్ సరిగ్గా వేసుకోలేదని వదిలేసే ప్రేమ కూడా ఒక ప్రేమేనా? వల్లై చెప్పినంత తెలియ కాదురా. ప్రేమ అనేది ఫెవికాల్ లాంటిది, ఒక్కసారి అంటుకుంటే వదలదు. అయితే ఏది ఎక్కడ అంటుకోలేదే? ఐఎమ్ సీరియస్. అయితే డాక్టర్ చూపించుకో. రేయ్, అది చాలా పొగరబోతురా. దానికి నీకు అసలు మ్యాచ్ అవ్వదు. అవునరా, దాని నిజమైన ప్రేమ అయితే నువ్వు చెప్పినట్టు అది వాకింగ్ చేయాలి. అది చెప్పినా నువ్వు జాగింగ్ చేస్తానంటరా. అవన్నీ మీకు అనవసరం. చెప్తారా లేదా? సారీ. సరే అయితే ఈ రోజు నుంచి మీకు నాకు సంబంధం లేదు. ఎన్నాళ్ళు బాడీలో పార్ట్లో కలిసిమెలిసి ఉన్నాం కదరా, ఈ రోజు దానికోసం మమ్మల్ని వదిలిపోతావా? మీరు బాడీలో పార్ట్స్ అయితే తన హార్ట్ పార్ట్స్ లేకపోయినా బతకగలం, కానీ హార్ట్ లేకపోతే బతకలేరా? వీడికి ఎంత హార్ట్ ఎలా వచ్చిందిరా? రాలేదురా, రప్పించింది. ముందొచ్చిన పేజీల కంటే వెనకొచ్చిన సెల్ ఫోన్ల క్రేజ్ ఎక్కువని వీడికి మనకంటే అదే ఎక్కువైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కట్ చేద్దాం. దెబ్బైపోతారా బాబు? అది కాదురా, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని. లేకపోతే వీడు దాన్ని చేసుకుని జీవితాంతం బానిసలా పడి ఉంటాడు. అయ్యి బాబోయ్, అలా జరగడానికి మాత్రం వీల్లేదురా. మనల్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి.
లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓహో ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేము అందుకు రాలేదు, మేము చాలా ఫ్యామిలీ టైప్. షడా, లాయర్ గా నా ఫీజు గంటకు 5,000 అని చెప్తున్నాను. సర్లే, కుక్కలను పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా, నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రాయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్ గా 150 దాసాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు. అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టు ఉండాలి కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసులో వాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తను పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవాట్లేవు. చూడు, వాడి తోడులేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరే ఎవరన్నా ప్రేమించుకో. బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. నువ్వు మర్చిపోలేదనుకో. ఏం చేస్తారు? మేమే అన్ని మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది కాదు, మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం 1,00,000 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. ఇక్కడ ఆపేవే. మల్లీశ్వరిని అచ్చిబాబుని విడదీయడానికి నాకు మంచి ఐడియా వచ్చింది. అచ్చుడు ఐడియా అదిరిందిరా, కానీ అది ఒప్పుకోటదా? ఒప్పుకోకపోవడానికి అదేం కాలేజ్ గర్ల్ కాదు, కాల్ గర్ల్. వెళ్ళి మాట్లాడు. ఎక్స్క్యూజ్ మేడం, మా ఇంటికి వస్తారా? ఇడియట్, నేనేమైనా ఫ్యామిలీ టైప్ లేడీ అనుకున్నారా? ఇంటికి రావడానికి కావాలంటే లాడ్జ్కి వస్తా. అయిపోయి లాడ్జ్ డబ్బులు కూడా మీకే ఇచ్చేస్తాను, మా ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఓకే. ఇక్కడ మీ కోలీగ్స్ ఎవరైనా ఉన్నారండి? మాకు సాలిడ్ గా 2-3 ఫెయిల్ కావాలా? ఎందుకు? మీ ఇద్దరేగా, నేను సరిపెట్టేస్తానులే. చిచి, అందుకు కాదు, జస్ట్ ఫోటోలు తీయడానికి. ఫోటోలు కా? రెడీ, రెప్పేద్దే. అబ్బా సూపర్, రెప్పేద్దే. ఈ పోజ్ చాలా హ్యాడ్, జీవితం సర్వనాశనం అయిపోవడంగా. కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా. ఇదిగో, కాంట్రాక్ట్ పోజుల కోసం అయినా మోజు పడితే చెప్పండి, ఫీజులో డిస్కౌంట్ ఇస్తాం. కమిట్ అయిపోదాం. అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదు. మీరు అలాంటి వాళ్ళు కాకపోయినా మేము అలాంటి వాళ్ళమే. రేయ్, తొందరగా తీరా, సీరం తీసేసేలా ఉన్నారు. పెద్ద ఫ్రెష్ అయినట్టు మాట్లాడుతున్నాం. ఫోటోగ్రఫీ అదిరిందిరా, నేను కూడా 4 తీసుకోవాల్సిందే. రెడీ, రెప్పేద్ది. రారా కవర్ స్టాంపులు ఎంత మర్చిపోయాను. మరీ మంచిది, పెనాల్టీ కోసమైనా కరెక్ట్ గా వెళ్తుంది. మంచి ముక్కేరా, పేక ముక్కరా. ఒక్క జోకరేసుడు కలొచ్చేద్ద నీకు. రే, నీ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ రా. తలుపురా. హాయ్, మళ్ళీ ఏంటి ఇలా వచ్చావు? కవర్ అంది ఉంటదిరా. నాకు కవర్ వచ్చిన విషయం నీకెలా తెలుసు? చేతిలో కవర్ ఉందిగా, ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదా. అవునవును, అర్థం అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. కవర్ వేసిన భలే కవర్ చేసావరా. ఏంటి కవర్? ఫోటోలు అయ్యి ఉంటాయి. అవును, చూడండి. ఫోటోలా? ఎరా ఫోటోలు మారిపోయినాయా? దారుణం, ఘోరం, నేరం. ఇలాంటి వాడు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మాకు చాలా అశ్లీలంగా ఉంది. బంగారం లాంటి నిన్ను వదిలేసి ఈ ఇత్తట్ల పక్కలతో తిరుగుతాడా? ఇలాంటి వాడిని అసలు క్షమించకూడదు. ఇవి చూసిన తర్వాత కూడా ఎలా క్షమిస్తుందిరా? ఇమీడియట్ గా వదిలేయ్, వదిలేయ్. బ్యాడ్ ఫెలో. అసలు వాడికి లేని అలవాటు అంటూ లేదు. చుక్క, ముక్క, పేక, లపాకి, అది మరే కావాలంటే అడు చూడు. అవి మీవి కదా? అబ్బే, అచ్చిబాబు వదిలేసి వెళ్ళిపోయి అది జ్ఞాపకార్థం మేము దాచుకున్నాం. యారా సరే గాని, ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమైనా తేడా తెలుస్తుందా? అస్సలు తెలియట్లేదు. అచ్చ వాళ్ళనే ఉన్నాడు. వాడే వాడే. నాకు 2 తేడాలు కనిపిస్తున్నాయి. ఏమిటి? అచ్చిబాబుకి చెస్ట్ మీద బొచ్చు లేదు,
డైలీ షేవ్ చేసుకుంటాడు. తనకి భుజం మీద పుట్టుమచ్చ లేదు. ఫ్యాషన్ కోసం ఆ మధ్య పెట్టుకున్నాడు. ఏరా ఈడేం చెప్తే అదే కరెక్ట్. ఆ మచ్చ అచ్చుబాబు కాదు, నీకుంది. అరే అచ్చం వాళ్ళనే నీకు కూడా ఉందరా. నా మధ్య చూసారు ఆడు పెట్టించుకున్నాడు. Shut up. జస్ట్ మినిట్. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మమ్మల్ని విడదీయాలని ట్రై చేశారో మర్డర్ చేసి కేసు లేకుండా చేస్తాను. ఖబర్దార్. చూడ మీరు ఎక్కడున్నారా? నేను మీకోసం రూమ్కి వెళ్ళి వస్తున్నాను. మేము ఎక్కడుంటే నేను అక్కడ కూడా వెళ్ళమన్నాడా? లేదురా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దాంతో తెగదప్పులు చేసుకుని మా దగ్గరికి వచ్చేస్తున్నావా? మేము సాయంత్రం ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఎవరిని అడిగి పెట్టుకున్నారు? పంతులు గారిని. నిశ్చితార్థం అయిపోయాక పార్టీ కూడా పెట్టుకున్నాం. సారీ, నువ్వు మన ఫ్రెండ్షిప్ కంటే అదే ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచే నీకు మాకు ఉన్న అక్రమ సంబంధం తెగిపోయిందిరా. ఇలాంటి పార్టీలు మేరం. థ్యాంక్స్ రా. అంటే ముస్టోని పిలిచినా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం పిలవద్దని చెప్పిందిరా మల్లీశ్వరి. పొరపాటున మీరు వస్తారేమో అని చెప్పేద్దామని వచ్చాను. మీరు ఆడుకోండి. బాయ్. ఈడేంటి ఎంత టెర్రరిస్ట్ అయిపోయాడా? సారీ సారీ సారీ. నో సారీస్. మీరు కీప్ రైట్, నేను కీప్ లెఫ్ట్. నువ్వు అచ్చిబాబు? వెంకటలక్ష్మి. Yes. Oh my God. సారీ వెంకటలక్ష్మి, నిన్ను చాలా సంవత్సరాల తర్వాత చూసిన ఎమోషన్లో నేను వాటేసుకున్నా. ఈ విషయానికి చెప్పొద్దు. ఆయన ఎవరు? మీ ఆయన. రాస్కెల్, తన పెళ్ళాన్నని ఊరందరికి చెప్పుకుంటున్నట్టున్నాడు. అవును, పిల్లలు ఎలా ఉన్నారు? ఆ పిల్లలకి తల్లిని కూడా చేసేసాడనమాట. బాగానే ఉన్నారు. పాపం, ఎలా ఉండేది ఎలా అయిపోయింది. నన్ను చేసుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు వెంకటలక్ష్మి? భారం అయింది. నువ్వెలా ఉన్నావు? నిన్ను పూర్తిగా మర్చిపోలేక ఏదో ఇలా బతికే ఉన్నా. బానే ఉన్నాను వెంకటలక్ష్మి. నేను నీకు ఎప్పుడైనా గుర్తొచ్చానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. కానీ కలుద్దామన్నా ఫోన్ చేద్దామన్నా నీ అడ్రస్ నాకు తెలియలేదు. అయ్యో భగవంతుడా, ఎంతకలా మమ్మల్ని వేరు చేసావు? ఏంటచ్చి బాబు బాధపడుతున్నావు? అబ్బే, ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్నాం కదా, ఆనంద పుష్పాలు కారుస్తున్నాను. అవును, నీ కూడా నల్లోడు బండోడు అని ఇద్దరుండేవారు, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాం. వీడే పండాడు, ఈడే నల్లాడు. ఎలా ఉన్నావు వెంకటలక్ష్మి? బానే ఉన్నాను. మీరేం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నాం. నేను డాన్స్ మాస్టర్, వీడి సింగర్. ఏ సినిమాలకి చేశారు? సినిమాలంటే సిరాకు, పెళ్ళిళ్ళకే. ఓ, అచ్చిబాబు ఏడి? వెళ్ళిపోయి ఉంటాడు. చెప్పలేదే. ఈ మధ్య వాడు అలాగే వాకౌట్ చేస్తున్నాడులే. అది సరే గాని నువ్వేంటి అంత అర్జెంట్ గా పెళ్లి చేసుకుని పిల్లలు కనేసో ఆగలేపోయావా? పెళ్లి చేసుకోవటం ఏంటి, పిల్లల్ని కంటవేంటి? ఎవరు చెప్పారు మీకు? అచ్చిబాబు అడిగి మల్లీశ్వరి చెప్పిందంట. చిచి, నాకు పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు. అదేంటి? అదో పెద్ద కథ. చిన్నగా చెప్పడం కుదరదా? ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః. నక్కల చిరసత్యం గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మల్లీశ్వరి గిన్ని తల్లి తండ్రి లేని అచ్చిబాబు గిన్ని ఈ నెల 16వ తేదీ రాత్రి 10 గంటలకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించినారు గాన తామెల్లరూ అక్షింతలు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మల్లీశ్వరి ఎక్కడుందా? రాయ్ మా అచ్చిబాబు గారిని కబ్జా చేయడం కోసం బ్యాచులర్ అని వెంకటలక్ష్మికి పెళ్ళయిందని, పిల్లలు పుట్టారని అబద్ధం చెప్తావా? ఏంటో నువ్వు చెప్పేది? అచ్చి, తాగొచ్చి వాగుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. నేను తాగొచ్చింది నిజం వాగడానికనే. మరి అదిగోండి, మాకు కూడా పంపు. ఆగండి ఆగండి, అది ఎలా కుదురుతుంది? ఓం నమః శివాయ. ఆల్రెడీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంటే హాఫ్ ఆఫ్ ది మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఈ నిశ్చితార్థం జరిపించింది నువ్వేనంటరా? మై సెల్ఫ్. మంచి సంభావన కూడా ఇస్తానన్నారు. వాళ్ళు ఇస్తాం ఎందుకు, మేము ఇస్తాం కదా. ఎక్కడో ఇస్తామంటే కుదరదు, స్పాట్ పేమెంట్ కావాలి మాకు. ఒరే స్పాట్ పేమెంట్ అంటారా? కొట్టే జ్వరం వచ్చేలా. అమ్మా మా గురువు గారి మీద ఎవడన్నా చెయ్యేశాడో ప్రాణాలు పోతాయంతే. ఎవడకే? ఆయనకే. అందుకే కొడుతున్నాం. పొట్ట మీద ఎన్నైనా కొట్టుకోండి సార్, కిందకి మాత్రం దిక్కండి సార్. ఏ లోపం లేకుండానే మా గురువు గారికి పెళ్లి అవట్లా. ఈ లోపం కూడా ఉందని తెలిస్తే జీవితంలో పెళ్లి అవదు. ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? మీ సేఫ్టీ కోసం చెప్పామండి. ఎక్కడ కొట్టుకున్నా పర్వాలేదు అనుకుంటే కొట్టించుకోండి. కొట్టండి. ఆగండి ఆగండి సార్, ఆగండి, మీకు దండం పెడతాను. ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకుని రండి. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను.
ఈ లోపు మా ఆవిడతో కొంచెం మాట్లాడాలి. ఒరేయ్ వచ్చిన పని మర్చిపోయాం పదా. వచ్చా మళ్ళీ ఎక్కడ కొట్టినా పర్వాలేదా? అంటే అబ్జెక్షన్ లేదన్నారు కదా. ఎక్కడ కొట్టినా పర్వాలేదా? ఎక్కడ కొట్టినా పర్వాలేదా? ఎక్కడ కొట్టినా పర్వాలేదా? నీ ముక్కు కొరుకుతారా? చూడు, ఎంగేజ్మెంట్ నువ్వు చేసుకున్నావు కాబట్టి కనీసం పెళ్ళైన వెంకటలక్ష్మి చేసుకునేవో. కాదు కూడదంటే ఆయన వారానికి ఒక రోజు నీ దగ్గర పంపిస్తాం, శోభనం కూడా చేస్తాం. ఏంటో మాటలు, మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళండి. తర్వాత అంటే ఎప్పుడు రా? మీ ఇద్దరికి పెళ్ళి అయి పిల్లలు పుట్టి వాళ్ళు కరాటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత మర్యాదగా మా వాడిని పంపు, లేకపోతే పంతులు పీకినట్టు పీకుతాం. చెప్పే మల్లీశ్వరి, మళ్ళీ వదిలి చచ్చిపోతారు. మల్లీశ్వరి, వాళ్ళు చెప్పినట్టు నిజంగానే వెంకటలక్ష్మికి పెళ్లి కాలేదా? కాకపోతే ఇంత జరిగాక నన్ను కాదని వెళ్ళి దాన్ని చేసుకుంటావా? అబ్బబ్బే, ఎలా చేసుకుంటాను, ఊరికి అడిగానంతే. ఏం తింటదరా ఇలా కొట్టిందా? ఏంట్రా వాకింగ్? వాకింగ్ కాదే, పగ, ప్రతీకారం, రివెంజ్ నా మీద, ఆ మల్లీశ్వరి మీద. ఎలాగైనా వాళ్ళ పెళ్లి ఆపాలి. ఆపడం సంగతి తర్వాత, ముందు కాపడం సంగతి చూడరా. అయ్య బాబోయ్, అసలు అది ఏం పెట్టి కొట్టిందిరా? అదే దాని దగ్గర ఉన్న టెక్నిక్. మొదటి దెబ్బకి కళ్ళు బయర్లు కమిసాయి. ఆ తర్వాత దేంతో కొట్టిందో ఎలా కొట్టిందో కూడా తెలీదు. దెబ్బకి దెబ్బ తీయాలి. మనం కూడా కరాటే నేర్చుకుందాం. ఎప్పుడు కరాటే నేర్చుకుంటాం, ఎప్పుడు దాన్ని దెబ్బ కొడతాం. మరేం చేద్దాం? కిడ్నాప్ చేద్దాం. గుడ్. వాట్? కిడ్నీలు తీసి ఇడ్లీలో తినేది, దాన్ని ఎలా కిడ్నాప్ చేస్తాం? మనం చేయిస్తాం. ఎవరి చేత? బొంగు బ్రదర్స్ బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక మెన్న అరిగితే ఒక తోట ఫ్రీ, ఒక కాలు అరిగితే ఓ వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఓ పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా కలదు. అయిపోయి ఈ బొంగు బ్రదర్స్ ఎవర్రా బాబు, డైరెక్ట్ గా బోర్డు పెట్టి వ్యాపారం చేస్తున్నారా? టీవీలోను పేపర్స్ లోను కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి. ఓ మిమ్మల్నా? రౌడీస్, వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడేయండి. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత అవుద్ది? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక బొంగ? ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బిగ్ బొంగు. ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మావి మా నాన్నల పోలికలు. నాన్నలా? యు మీన్ డాడీ? ఎస్. జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకిద్దరు నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా, 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు ఆ రాధగారు ఎక్కడున్నారండి? పై ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పైలోకంలో. చనిపోయారా? చంపేశాం. వై? సిల్లీ పనులు చేస్తుంటే చిరాకొచ్చి శూలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? నిన్ను కూడా. కస్టమర్స్ చంపేస్తే మనం చచ్చిపోతాం. మీరు మ్యాటర్కి రండి. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. బాగుంది, చేద్దాం. 50,000 అవుతుంది. 50,000? 3 మచ్. 5,000 ఇస్తాం. ఏయ్, బ్రదర్ తో బేరాలొద్దు, బాంబు పడిపోద్ది. అది కాదండి, మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది? 5,000. ఇలాగే. తమ్ముడు, అన్నా, వీళ్ళకి బిల్ రాసి. కిడ్నాప్ ఎప్పుడు చేస్తారు? మిగిలిన 45,000 ఇచ్చాక. దారుణం. మమ్మల్ని మోసం చేశారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను కస్టమర్స్ మీద చేంజ్ చేసుకోవద్దని డాడీస్ చెప్పారు. రౌడీస్, వీళ్ళ మొహాన్ 4 బాంబులు కొట్టండి, నాళే పోతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిడ్నాప్ ఏదో మనమే చేద్దాం. మనమా? గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఏమో, ఆ టైంలో మేము లేము అక్కడ. పర్వాలేదు, మళ్ళీ నేను చెప్తాను. ధర్మాన్ని కాపాడడానికి అధర్మ యుద్ధం చేసిన తప్పు లేదన్నాడు. తెలుగులో చెప్ప. ఎదురు దెబ్బ తీయలేనప్పుడు దొంగ దెబ్బ తీయడమే. ఓకే. ఆనకొండ వచ్చి ఒంటరిగా ఇంట్లోకి వెళ్తుంది. ఓవర్. గుడ్. వైర్ కట్ చేశాను, కరెంట్ పోయిందా? పోయింది. మళ్ళీ సురింట్లో కదా, పక్కింట్లో. ఓవర్. చివర్లో ఆ ఓవర్ ఏంటి? సినిమాలో ఇలాంటి సీన్స్ లో మాట్లాడిన తర్వాత ఓవర్ అని అంటారు కదా. ఏ ఓవర్? నీ అప్ప, అది వైర్లెస్ రా, ఇది సెల్ ఫోన్.
ఇప్పుడు చూడు కట్ చేశాను. కరెంట్ పోయిందా? పోయింది. ఓవర్. సారీ. దొరికా. ఏంటి బాగా ఆకలేస్తుందిరా? నేనే తినొచ్చి కిడ్నాప్ చేద్దామే. ఈ టైం లేట కిడ్నాప్ చేసాక హోటల్కి వెళ్దాం. ఈ లోపు హోటల్ కట్టేస్తారేమో. నేను వెళ్ళి పార్టీలు తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు కిడ్నాప్ చేయరా. నోరు మూసుకుంటారా? ఏదిరా ఇది? నేను పైకి వెళ్ళి చూస్తాను, నువ్వు కింద చూడు. మాస్క్ వేసుకో. గుర్తు పట్టిందంటే మనల్ని ఎవరు గుర్తు పట్టకుండా ఎరగదీస్తుంది. అయ్యో ఇది రోజు ఎంత తింటదా? హలో, అయితే 10 నిమిషాలు కూడా పడుకోరా. బిర్యానీ చేసుకొని తినొచ్చేతాను. బిర్యానీయా? అవునరా, ఎవరితో కానీ చాలా బాగుంది. నీ తిండి తగలయ్యా. ఇది లేచిందంటే ఫుల్ మీల్స్ తినిపించేస్తుంది. త్వరగా రా. అలాగా ఎవరది? ఎవరూ లేరు. పిల్లి గిన్నె కింద పడేసింది, పైనట్టేసింది. Come in. ఓకే. ఏంటి కరెంట్ పోయినట్టుంది? మళ్ళీ 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 రే అచ్చిబాబు, చిన్నప్పటి నుంచి నిన్ను పడేయడం నాకు అలవాటు. అలాగే నిన్ను ప్రేమలో పడేశాను. పెళ్లి పేరుతో నిన్ను ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ నుంచి దూరం చేసి పడేశాను. ఇప్పుడు నేను వదిలి పడేశాను. ఇట్లు ఇక నుంచి నీకేమీ కానీ మల్లీశ్వరి. ఫోన్ మోగుతుంటే ఎచ్చావే. నేను ఉన్నారు కదండి. ఫోన్ ఎత్తడానికి నేను, మాట్లాడడానికి నువ్వునా? ఆ ఫోన్ మీకే అడితే చూడండి. ఏంటి నా ఫోన్లో నాకు కూడా ఫోన్లు వస్తున్నాయా? హలో, డార్లింగా మీరెవరండి? మాట్లాడేది గురవే కాదు.
కదా? కాదండి, గాలికొట్ట గోవింద శాస్త్రిని. నువ్వెందుకు ఎత్తావు ఫోను? రింగ్ అయింది కాబట్టి. రింగ్ అయితే ఎత్తేస్తావా? గురవి గారికి ఇవ్వు. అలాగేనమ్మా, ఆవేశపడకండి. ఒరే గురువే, నీ ఫోను. ఫోనా? హలో, హాయ్ డార్లింగ్. మిమ్మల్ని కదండి బాబు, మళ్ళీ ఎవరినండి ఫోన్. చూసావా, నీ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా లవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేయవో పెళ్లి చేసుకోవు. ట్రై చేస్తూనే ఉన్నా. ఏం ట్రై చేయడం ఏమిటో నీ వల్ల కాకపోతే చెప్పు. ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగా పనిచేస్తున్న రామకృష్ణ శాస్త్రి గారు లేరు, వారు ఈమెయిల్ పంపించారు. ఏమని? మనతో సంబంధం కలుపుకోవాలనిరా. ఆయన కూతురుందా? లేదు. మరి పెళ్ళి ఎవరికి? వారికి నాకును. నీ అమ్మ కడుపు మాడా. కర్మ చేసుకోవాల్సిన వయసులో కళ్యాణం ఏమిటి? ఏమో, ఆవిడ కూడా ఉప్పు కారం మసాలాలు తింటూ అర్ధరాత్రి బిడ్డ మసాలా చూస్తున్నారండి. ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటారు పాప. కరెక్ట్ గా చెప్పావురా నాయన. ఆయన కూడా నా అలాగే ఒంటరిగా బతుకుతున్నారట. నేను జెండా ఊపితే వచ్చి బండెక్కేస్తాను. గారు ఈయన ఎలాగో ఊపలేరు. నువ్వు నోరు మీరా కంపు వెధవా. వసే ద్రోహమాత, ఇంకొకసారి కంప్యూటర్ ముందు కూర్చొని వెబ్సైట్లు ఇంటర్నెట్ లో ఓపెన్ చేసామంటే మదర్ సెంటిమెంట్ కూడా చూడకుండా మద్దతు చేస్తా. మీరేటండి గట్టిమెంట్ కట్టుకోకలాగా. మీరు చేసుకోరు, అమ్మగారు చేసుకునేవరు. అది అలా పెట్టు. ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే నాకే జరగాలి, జరిగి తీరుతుంది. రెడ్డి పదా. హాయ్. హాయ్. ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే 4 గంటలైంది. ఓ సారీ. ఇట్స్ ఓకే. మా ఆశ్రమం చాలా దూరం. అక్కడి నుంచి వచ్చేసరికి. ఆశ్రమం ఏంటి? మాతాశ్రీ ఆశ్రమం. నీకు అక్కడేం పని? సన్యాసం తీసుకోబోతున్నాను. నో, అంత పని చేయొద్దు. ఏ? నువ్వు సన్యాసం తీసుకుంటే ఆ సన్యాసిగాడు విషయం తీసుకుంటాడు. సన్యాసిగాడెవడు? అచ్చిబాబు. తనెందుకు విషయం తీసుకుంటాడు? ప్రియురాలు సన్యాసం తీసుకుంటే ఏ ప్రియుడు తట్టుకోగలడు? ప్రియుడేంటి? వాడు నేను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. థ్యాంక్స్. నువ్వు భువనేశ్వర్ వెళ్ళిన దగ్గర నుంచి గెడ్డాలు మీసాలు పెంచుకుని దేవదాసులా తయారయ్యాడు. ఆ వయసులో గడ్డలు మీసాలు ఎలా వచ్చాయి? ఆహా, అప్పుడు రాలేదు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చాక పెంచుకుని తిరుగుతున్నాడు. ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే. మరి చెప్పడానికి నువ్వు లేవుగా. నువ్వు అచ్చిబాబుని ప్రేమించకపోయినా పర్వాలేదు. కనీసం పెళ్ళైనా చేసుకుంటే వాడి ఆత్మ శాంతిస్తుంది. సారీ సూరిబాబు, నీకు తెలుసుగా నేను పూజకి పనికిరాని పువ్వుని. మడిచి చెవిలో పెట్టుకుంటాడు. అంత మంచివాడు వాడు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పినా ఫీల్ అవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎవరా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నిన్నేరా 2 కడ దున్నపోతా. డబ్బు కోసమా? మాట్లాడవేరా బద్మాష్. మూగోడువా చెవిటోడువా? ఒరేయ్ గుట్లే, నిన్నేరా దద్దమ్మ ఎలుగు పంటి. ఒరేయ్ సన్నాసి, నిన్నేరా? చవరికా మరి అంత బ్యాడ్ ఫేస్ కాదులేరా. ఏమంటుందిరా రౌడీ నాని? దొరదలు వచ్చినాయి కానీ రే తిట్టింది తట్టుకుని తిట్టిందిరా. పౌరుష వచ్చి నువ్వు తిట్టావా? వాయిస్ గుర్తుపెట్టదని మనం నూరెప్లా. గుడ్, మంచి పని చేసావు. దీని సంగతి సరే గానీ ఇంతకీ నువ్వు వెంకటలక్ష్మి కలిసావా? అన్ని మాట్లాడాను. ఏముంది? తనకి పెళ్లి మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకుందాం డిసైడ్ అయిపోయిందట. అయినా మన అచ్చిగడి ఫేస్ చూస్తే అవతమడి విరక్తి పుట్టదో. ఆడే నల్లగా ఉంటాడా కళ్ళగా ఉంటాడా? ఎవరికా? వాళ్ళ బావ గురించి చెప్పిందిగా, దాని గురించి. మరి ఇప్పుడు ఎలా? ఆలోచించి చెప్తానంది. ఈ లోపు మనం అచ్చిగాని పట్టుకోవాలి. అంటే ఆడిని కూడా కిడ్నాప్ చేసి దీనికి కంపెనీగా పారేద్దామనా? ఇందుకే ఆ మల్లీశ్వరి మన దగ్గర నుంచి అచ్చిగాని సెపరేట్ చేసింది. నీ అవ్వ, వాళ్ళిద్దరిని పట్టుకుని కలిపి పెళ్లి చేస్తే దీన్ని వదిలేయచ్చు. బాదా అంటే కిడ్నాపులు చేస్తే పెళ్లిళ్ళు చేయాలా? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ కిడ్నాప్. ఏంట్రా ఈ బీర్లు నువ్వే తాగావా? లేదు, ఎవరెవరో తాగిన అట్మాస్ఫియర్ కోసం తెచ్చి ముందు పెట్టుకున్నా. ఎన్ని బీర్లు తాగేంత కష్టమే వచ్చిందిరా. మల్లేశ్వరు నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. నేనే తప్పు చేయలేదు. ఎందుకు వెళ్ళిందో ఏంటో కనీసం మాట కూడా చెప్పలేదు. లెటర్ రాసి పెట్టాంగా. మీరు రాసి పెట్టారా? చచ్చా, మేమెందుకు పెడతాం? కిడ్నాపర్స్ లెటర్ రాసి పెట్టలేదా అని అడుగుతున్నాను. కిడ్నాపర్స్? అదే తన్నెవరు కిడ్నాప్ చేసుంటారని కదా. కిడ్నాపర్స్ అయితే ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకెళ్లేవారు కదరా. డబ్బు నగలు ఉన్నాయా? మనం చూడలేదురా. మనం ఎలా చూస్తాం రా వేధవ. తనంటే ఆ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి చూస్తాడు. మల్లీశ్వరి గురించి ఫీల్ అవ్వకుండా నీకోసం వెనక్కి వచ్చిన వెంకటలక్ష్మిని దక్కించుకో. వెంకటలక్ష్మి నాకోసం వచ్చిందా? కూడా మొగుడు కూడా వచ్చాడా? తనకు అసలు పెళ్లే కాలేదురా బాబు. మల్లీశ్వరి నీకు అబద్ధం చెప్పింది. అలాగా? ఇప్పుడు ఎలా? ఏముంది, వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే. మరి మల్లీశ్వరి? అది లేదుగా. తిరిగి వస్తే మేము వదలకుండా ఎలా వస్తుందా? తను మీ దగ్గర ఉందా? వీడివన్నీ వేధవ డైలాగులే. నీకు మందు తక్కువైందేమో అని టెస్ట్ చేస్తున్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్పి నన్ను మాయ చేసిన మల్లేశ్వరిని నేను వదలను. ఇప్పటికైనా దాన్ని వదిలేస్తానని చెప్పరా. ఎలా వదలమంటారా? ఊరందరికి తెలిసిపోయింది మేము ప్రేమించుకుంటున్నామని, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని. రేపు తను తిరిగి వచ్చి కేసు పెడితే
చట్టపరంగా కొట్టే పరంగా కూడా తనే నెగ్గుతుంది. కాబట్టి వెంకటలక్ష్మిని నేను చేసుకోలేను. ఇప్పుడు ఏం చేద్దాంరా? మల్లీశ్వర్ని చంపేయాలి. రే, ఈ చేతులతో చాలా శవాలు తగిలేసాం, అయినా భయం వేస్తుందేంట్రా? నన్ను గట్టిగా పట్టుకో. భయం పోద్దా? నాకు ధైర్యంగా ఉంటుంది. రే దెయ్యం రా, చంపేద్దా. సారీ. రే వీటిలోంచి త్వరగా మంచి తాజాగా నిగనిగలాడి శవాన్ని వెతకరా. మనం వచ్చింది రైతు బజార్కి తాజాగా దొరకడానికి. నీ అబ్బా, తాజాగా అంటే నిన్న ఈ రోజు 25 శవాలు రా. ఓహో, సైలెంట్ గా తవ్వు. త్వరగా తవ్వు. రే, ఇందులో మగ శవం ఉంటే ఏ శవమైనా పర్వాలేదు, ప్రాణం లేకపోతే చాలు. పని చేపట్టే సహితం. రే, లేడీ బాడీ. పట్టు పట్టు. అయ్యో బాబు, తప్పరు ఉందేంట్రా బాబు. కదలకుండా జాగ్రత్త కూర్చో. నమస్కారం. గత రాత్రి నంది హిల్స్ శివార్లలో జరిగిన ఓ ప్రమాదంలో ఏపీ 67878 నంబర్ గల కారు కొండ మీద నుంచి లోయలో పడి కాలిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన యువతి పేరు మల్లీశ్వరి అని క్రిమినల్ లాయర్ అని పోలీసులు గుర్తించారు. మా ఎంక్వైరీలో మాకు దొరికిన ఆధారాలతో మేము తెలుసుకుంది ఏంటంటే ఇది హత్య కాదు, ఆత్మహత్య అంతకన్నా కాదు. కారులో దొరికిన బీరు సీసాలను ఆధారం చేసుకుని హతురాలు బాగా మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్ల కారు అదుపు తప్పి లోయలో పడిపోయి ఉంటుంది. శవం కూడా పూర్తిగా కాలిపోయింది. ఇదిలా ఉండగా నిన్న రాత్రే హరిశ్చంద్ర శ్మశాన వాటికలో సరసాల లీలారాణి అనే ఎయిడ్స్ పేషెంట్ శవాన్ని తవ్వి తీసుకుపోయారు. బహుశా మెడికల్ కాలేజెస్ కి డెడ్ బాడీస్ ని అమ్ముకునే బ్యాచ్ ఈ పని చేసుంటారని పోలీసులు అనుమానించి 3 కాంపౌండర్స్ ని 2 కాటి కాపర్లని అరెస్ట్ చేశారు. ఓకే, డబుల్ కేసెస్ లో సక్సెస్ అయ్యాం. అది సరేరా, దానికి ఎయిడ్స్ ఉందంటే మనకేనా అంటుకుంటుందేమో. బతికున్నప్పుడు ఎయిడ్స్ ఉంటుంది, చస్తే పోతుంది కదా. కరెక్ట్ రా. అది లేచింది, టిఫిన్ పెట్టు. కుడి చేత్తో పెట్టినా ఎడం చేత్తో పెట్టినా? ప్లేట్ తో పెట్టరా. పదుకోకు, నన్ను ఎందుకు ఇలా బంధించారు? డబ్బు కోసం అయితే చెప్పండి రా, మీకెంత కావాలంటే అంతా తీసుకొచ్చి పడేస్తాను. రేప్ చేయడం కోసం అయితే కట్లిప్పండి, కోఆపరేట్ చేస్తా. వాల్ పోస్టులు తినే దున్న పొద్దులా ఉన్నావు, మాట్లాడవేరా? నీ బాస్ మాట్లాడదని ఆర్డర్ వేశాడా? నాకెవరో బాసు లేరు, నాకు నేనే బాస్. ఎంత మంచి వాయిస్ పెట్టుకుని ఏ రౌడీ పనులేంట్రా? ఏ సింగర్ గాను ట్రై చేయక? నేనేం ట్రై చేయకపోతే ఆల్రెడీ సింగర్నే. ఉదిత్ నారాయణ పేరుతో పాడేది నువ్వేనా? నేను సినిమాల్లో పాడను, సిరాకు పెళ్లికి పాడతా. అయితే నా పెళ్లికి నీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. నీకు అసలు పెళ్లి అయితే కదా? ఎందుకు కాదు? కాదంతే. మా వాడు పిలుస్తున్నట్టు నువ్వు టిఫిన్ చేయి. థ్యాంక్ యూ సత్యబాబు. అలాగే మళ్ళీ సరే. ఎందుకు దాంతో మాట్లాడావు? అది చాలా తెలివిగా మాట్లాడించేసిందిరా. అందుకని నువ్వు అతి తెలివిగా మాట్లాడేసావా? ఇంకెప్పుడు దాని మీద సత్యం నోర్పను. మనం అని తెలిసిపోయిన తర్వాత నోరు విప్పకపోయినా ఒకటే, చొక్కా విప్పకపోయినా ఒకటే. కరెక్ట్ రా. వెల్కమ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మర్డర్ చేసేద్దాం. మర్డరా అంటే హత్య? మర్డర్ అంటే హత్య అని మీకు ఇప్పుడు దాకా తెలీదా? తెలుసు అనుకోండి, కానీ సడన్ గా మాట్లాడేసరికి షాక్ అయ్యాం. పోనీ ఖూనీ చేద్దాం. అది కాదండి. చూడండి, శత్రుశేషం మిత్రశేషం మిగలకూడదని మా డాడీస్ చెప్పారు. మిత్రశేషం కూడానా? అవును, అందుకే శత్రువులందరినీ మా డాడీస్ చంపేశారు. దాంతో మిత్రులంతా కలిసి మా డాడీని మర్డర్ చేశారు. మీరు చెప్పిన తర్వాత ఎందుకు కాదనాలి? మర్డర్ చేసేయండి. మర్డర్ అంటే ఒట్టి మర్డరేనా? మర్డర్ విత్ మానభంగమా? మర్డర్ ముందు ఎంటర్టైన్మెంట్ ఎందుకులేండి, మర్డర్ చేసేయండి. ఎలా మర్డర్ చేయాలి? కత్తితో పొడిచా, రివాల్వర్ తో కాల్చా, బాంబుతో పేల్చా, మొహం మీద యాసిడ్ పోసా, నోట్లో సైలెంట్ చేసా, లారీతో గుద్దించా, సైకిల్ తో తొక్కించా. అయ్యి బాబోయ్, హోటల్లో ఐటమ్స్ లాగా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా? ఎస్ సార్, సింపుల్ గా నొప్పి తెలియకుండా మర్డర్ చేసేయండి. మా బొంగు బ్రదర్స్ మర్డర్ చేస్తే చనిపోయిన వాళ్ళకు కూడా చచ్చినట్టు తెలియదు. అంటే సావరా? మర్డర్ చేసి ఏం తీసుకుంటారు సార్? ప్రాణాలు. డబ్బు సార్.
రెండు ఇవ్వండి. చీపే 200 అంటే ఇచ్చారా? 2000 రా. 2 లక్షలు. 2 లక్షలా? Yes. సార్ ఇంకో మాట చెప్పండి సార్. 3 లక్షలు ఇవ్వండి. సార్ కొంచెం చూసి చెప్పండి సార్. బ్రదర్ తో బేరాలొద్దు, బాంబు పడిపోద్ది. మా దగ్గర ఉన్నవే 25,000 ప్లీజ్. ఇటు ఇవ్వండి. రైట్, వీళ్ళకి రసీదు రాసి ఉంటారా? మరి మటర్ ఎప్పుడు చేస్తారు సార్? మిగిలిన డబ్బులు ఇచ్చాక. సార్ అన్యాయం. మీరేదో మంచి హంతకులని రెండోసారి కూడా వస్తే కృషి బ్యాంకులలో దోచుకోవడం ఏం బాలేదు. ఇవ్వండి. అమ్ముడు అన్నా ఏ సైనా నువ్వొద్దు, మరి రౌడీలతో ఏం చేయి. పిచ్చి నా సన్సు, ఇది కీ చైన్ అని వాళ్ళకి తెలియదు. నేను చిన్న బాంబేలు బొంగు ప్రదర్శన పార్టీ చచ్చిపోయి ఉంటారు పాపం. వాళ్ళు చస్తే చచ్చారు. ముందు మల్లీశ్వరిని చంపాలి. ఎలా? ఒక మటరే కదా, నువ్వే చేసేది. రే ఇది ఎక్కడరా? వాళ్ళ డాన్ లో నొక్కేశాను. పర్లేదు, రేపు నుంచి మనం 4వ బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. నోరు హ్యాండ్స్ అప్ రా. దాన్నిరా కట్టేసింటే ఎలా అవుతుంది? మాస్క్ లేకుండా వచ్చేసారేంటి? ఇంకెందుకు, నువ్వు గుర్తుపట్టేశా కదా. చివరిసారిగా నీ ఫేవరెట్ గాడిని తలుచుకో. ఏ నన్ను వదిలేస్తున్నారా? లేదు, నేను షూట్ చేస్తున్నావు. మీకు రివాల్వర్ పేల్చడం కూడా వచ్చా? రాదు కాబట్టి పొరపాటు నీ తలుచుతే చచ్చుకుంటావు. సరే చేసుకోండి. ఇదేంట్రా మర్డర్ చేస్తా ఉంటే ఏదో సన్మానం చేస్తా ఉంటే చేసుకోండి అంటే. ఇదిగో మేము నిజంగానే చంపేస్తున్నాం. షూట్ చేయడానికి మేము టెన్షన్ పడుతుంటే నువ్వు రిలాక్స్ గా వాచ్ అవుతావంటే. మీరు చంపలేరు. ఎందుకు చంపలేం? మీరు కిల్లర్స్ కాదు కాబట్టి. వీడు కాదు కానీ నేను కిల్లర్ని. నిజంగానా? అవును, ఒకసారి ఒకటి చంపాను. ఎవరిని? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చంపిన శివరాసన్ తాను కదరా. ఎప్ప అది నీకు నాకు తెలుసు కానీ దానికి తెలుసా? రెడీ 1 3 2 3. దీనికి మన తరాగా తెలియట్లేదు. నేను బయటకు వెళ్ళి ఎవరు రాకుండా కాపలా కాస్తుంటాను. నువ్వు కాల్చొచ్చే. ఇంకా తన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతారా? ఎలా? ఆడు బాధపడుతుంది అది పోయినందుకు కదా. దహనం చేసే ఛాన్స్ కూడా మనకి ఇవ్వకుండా తనే కాలిపోయిందని. లైట్ తీసుకురా, ఇంకా పోలే సవాల్ దొరుకుతాయి మనక. నేను బాధపడేది అందుకు కాదురా, మళ్ళీ చనిపోయిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. రేయ్, టీవీలో అంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే టీవీ వాళ్ళు ఫీల్ అవుతారా? మరే దేవుడు నీకు మేలే చేశాడు రా. వెంకటలక్ష్మి దగ్గర చేయడం కోసమే మల్లీశ్వరం దూరం చేశాడు. అవునరా, పాపం వెంకటలక్ష్మి పార్క్ లో పచ్చి బఠానీలు కూడా తినకుండా కట్ల కట్ల పచ్చిగడ్డి పీక్కుంటూ నీకోసం ఎదురు చూస్తోందిరా. మల్లీశ్వరం మర్చిపోవటం నా వల్ల కాదు. పోనీ తను గుర్తుంచుకునే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోరా. నువ్వు కాదన్నావు అనుకో, వెంకటలక్ష్మి కూడా మంచి రోజు చూసి ఏ కొండ మంచో దూకి చచ్చిపోద్ది. ఆ తర్వాత నీకు 2 ఫోటోలు, 2 దండలు, 2 దీపారాధనలు, 2 కొబ్బరికాయలు బొక్క. ఆలోచించుకుని పదరా. రారా ప్లీజ్ రా. కాదనకరా. అది కాదు నా మాట వినరా. రే అదిగో గడ్డి పీకడం ఆపి నీకోసం ఎదురు చూస్తోంది. ఎలా? అచ్చి చీకేసిన ములకాళ్ళ ఇలా అయిపోయావేంటి? ప్రేమ, కాదల్, ప్యార్, లవ్. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని, పడి చస్తున్నావని నిజంగా నాకు సూరిబాబు చెప్పేంత వరకు తెలియదు. ఒక 6 నెలల ముందు తెలుసుంటే నా జీవితం మరో రకంగా ఉండేది. నాకిప్పుడు తెలిసింది. నా మీద పెంచుకున్న ప్రేమని మరొకరికి పంచు. అది కాదు సూరిబాబు. నన్ను చెప్పని. నేను పెళ్లికి ప్రేమకి అనర్హురాల్ని. అదేంటి? అదొక విషాద గాథ. వినటానికి ఓపిక ఉందంటే చెప్తాను. వచ్చే ముందు బూస్ట్ తాగొచ్చాను. పర్లేదు చెప్పు. భువనేశ్వర్ వెళ్ళిన కొన్నాళ్ళకి నాన్నగారు మైన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. లక్షలు లక్షలు సంపాదించారు. జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతోంది. అమ్మా నాన్న పూరి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. ఓ మై గాడ్. దాంతో ఒంటరిదాన్నైన నాకు సాయంగా ఉంటావని అక్క బావ పిల్లలతో సహా వచ్చారు. సరే అన్నాను. ఒకరోజు రాత్రి ఓ లేచిపోయావా? గుడ్ మార్నింగ్. బావా ఏంటిది? ఏం జరిగింది? ఏమి లేదు, పెళ్లి తర్వాత సాంప్రదాయంగా జరగాల్సిన కార్యం పెళ్లికి ముందే జరిగింది.
బాగా కదమ్మా, పర్వాలేదులే. నీకు మొత్తం మంది ఇచ్చి పని చేయమని ఐడియా ఇచ్చింది మీ అక్కే. ఏం చేయమంటావు చెప్పు? ఏం సంపాదించకుండా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాన్న నాకు పెళ్లి చేశాడు. లక్షల ఆస్తి సంపాదించి అదంతా నీ పేరున పెట్టి నాకు అన్యాయం చేశాడు. ఇంత పెద్ద ఆస్తి నీకున్నందుకు మరిన్ని లక్షలున్న భర్త నీకొస్తాడు. అప్పుడు నువ్వు కోటీశ్వరాలు అవుతావు. మరి నేను చాలని భర్త తెచ్చే జీతంతో మిడిల్ క్లాస్ మిస్ అమ్మలా బ్రతకాలి. న్యాయమా చెప్పు? అంటే ఏముంది, నువ్వంటే నాకు మోజు, ఈ ఆస్తి అంటే మీ అక్కకు మోజు. ఈ రెండు మాకు కావాలంటే నువ్వు నా సొంతం కావాలి. డైరెక్ట్ గా అడిగితే నువ్వు నో అంటావు. అందుకే ఇద్దరం కలిసి ఇలా చేశాం. ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి. మీరు మనుషుల పశువులా? పెద్ద ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఆస్తి కోసం ప్రాణాలే తీస్తున్నారు. నేను మానంతోనే సరిపెట్టా. నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు. అనవసరంగా అల్లరి చేయకు. నాకేం పర్లేదు, హ్యాపీగా జైల్లో ఉంటాను. కానీ మీ అక్క పిల్లలు రోడ్డున పడతారు. అలా నా అనుకున్న వాళ్లే మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. దాంతో ఆస్తంతా వాళ్ళకి రాసి పారేసి జీవితం మీద విరక్తితో మాతాశ్రీ ఆశ్రమంలో సన్యాసం తీసుకుందామని ఇక్కడికొచ్చాను. బాధపడుకో, ఏం చేస్తావు? భగవంతుడు నా నుదుట రాత అలా రాసి పెట్టాడు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు. ఆ మల్లేశ్వరి చెప్పింది నిజం అనుకుని. మల్లేశ్వరి ఎవరు? నా లవరు. లవరా? అవును. నువ్వు భువనేశ్వర్ వెళ్ళిపోయాక నీకోసం ఎదురు చూస్తూ గడుపుతున్నా నాకు మల్లేశ్వరితో పరిచయం అయింది. ప్రేమ అంది. తనకు నీ గురించి మొత్తం చెప్పా. నీకు పెళ్ళైపోయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని అబద్ధం చెప్పింది. నిజం అనుకుని తొందరపడి మల్లేశ్వరిని ప్రేమించా. పోన్లే, అదృష్టవంతురాలు. తన్నే చేసుకో. బతుకుంటేగా చేసుకోవడానికి. మొన్న ఈ మధ్యన యాక్సిడెంట్ లో తను చనిపోయింది. ఐఎమ్ సారీ. వెంకటలక్ష్మి, నీ గతం అంతా తెలిసాక నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జాలితోనూ సానుభూతితోనూ కాదు, ప్రేమతో. వద్దొచ్చు బాబు. నేను శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. జరిగిందంటే నీ తప్పేమీ లేదు. కాదనుకుంటా నా ప్రేమ నొప్పుకో. నీకు జీవితాంతం నీ తోడుగా ఉంటాను. ఇగో నువ్వు అడిగిన వీసీడీలు. థ్యాంక్ యూ సత్యబాబు. సావు. నా కోసం ఎంతో శ్రమదానం చేస్తున్నావు. నీకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు చేతులు రావడం లేదు. ఏం రోగం? కట్టేసున్నాయి కదా. ఇన్నాళ్ళు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోదామా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అనిపించదా మరి? కాలు చేయ కదపకుండా 5 స్టార్ హోటల్ రూమ్ సర్వీస్ సేవలు చేస్తుంటాని. అది కాదు, అచ్చిబాబు కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదని చెప్తున్నాను. అంటే నేను నిన్ను బాగా మెయింటైన్ చేస్తున్నానా? బాగా. నీ మెయింటెనెన్స్ చూసాక ఆ అచ్చిబాబుని ఎందుకు ప్రేమించానా అని ఫీల్ అవుతున్నాను. ఫస్టే నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి మనకి ఫస్ట్ నైట్ కూడా అయిపోయేది. అబే ఇప్పటికైనా ఏం పర్లేదు. సెకండ్ టైం ప్రేమించుకో, సెకండ్ నైట్ చేసుకుందాం. చిన్న ప్రాబ్లం. ఏంటి? ఆ సూరిబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదు. ఓ ఏ? నేను లేనప్పుడు ఏమన్నా వచ్చి గీకాడా? గీకితే ఓకే, నోటికొచ్చినట్టు వాగాడు. చెప్పినా నువ్వు నమ్మవు. ఎంతైనా నీ ఫ్రెండ్ కదా. ఎక్కడైనా ఫ్రెండ్ గాని ఫికర్ దగ్గర కాదమ్మా. చెప్పు ఏమన్నాడు? లాస్ట్ నైట్ నిన్ను లవ్ చేస్తున్నట్టు వాడికి చెప్పాను. నన్ను లవ్ చేస్తే నాతో చెప్పాలి కానీ ఆడితో చెప్పడం ఏంటి? వీక్ పాయింట్ అని చెప్పేసి ఉంటాడు. ఒక్కసారి డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తానమ్మా? కరెక్టే, సిగ్గుపడి ఉంటావే. నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా, మ్యాటర్ పోస్ట్ చేస్తాడని తనకి చెప్పా. ఏమన్నాడు? ఆ సత్యబాబు గారిని చేసుకుని నువ్వేం సుఖపడవు, కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటాడు. ఆ విషయంలో బాగా వీకు అన్నాడు. అది కూడా చెప్పేశాడా? ఇంకో మాట కూడా చెప్పాడు. నీ వీపు కూడా నువ్వు సరిగ్గా తోముకోలేవట, దున్నపోతులా గోడకేసి రుద్దుకుంటావట. ఇది కూడా చెప్పేశాడా? అంటే నేను కడ్డర్లేసుకుని కూడా చెప్పేసి ఉంటాడు. బాగా డీటెయిల్ గా వెళ్ళాడు. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు భోంచేసి పడుకో. అమ్మో, నేను పడుకోను. పడుకుంటే నువ్వు కల్లోకొచ్చి చిలిపిగా ససలాడుతున్నా. ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. ఏం చేస్తున్నానంటో. సత్తి ఐ లవ్ యూ. I love you. Yeah. అమ్మా వెంకటలక్ష్మి, రేపు తెల్లవారుజామున 5 గంటలకి నీకు సన్యాసం ప్రసాదిస్తాను. తలారా స్నానం చేసి
బ్లూ చీర కట్టుకుని ప్రార్థనా మందిరంలోకి రా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు మేడం. ఏదో ఉంది, భయపడకుండా చెప్పు. అది నా గతమంతా విని నా చిన్ననాటి స్నేహితుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చేసేసుకో. చింతామణి, నువ్వేమన్నావు? ఏం చెప్పలేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. బాగా ఆలోచించుకో. ఆడపిల్లలు సన్యాసం తీసుకోవడం అంటే అది చందన బ్రదర్స్ లో చీర సెలెక్ట్ చేసుకోవడం అంత కష్టం. ఆవేశంలో మొగుడి దగ్గర విడాకులైనా తీసుకోవచ్చు గాని సన్యాసం మాత్రం ఆలోచించే తీసుకోవాలి. ఈ పాయింట్ తెలియకనే ఆవేశపడి డైవర్స్ సన్యాసం తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నాను. కామేశ్వరి, సారీ మేడం. సన్యాసం అంటే చాలా పవిత్రమైనది. ఉప్పు కారం తినకూడదు, కటిక నేల మీద పడుకోవాలి. ఒంటరిగా చింతామణి, దైవాన్నే తలుచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కోరికలని కంట్రోల్ చేసుకోవాలి. ఈ శిక్షలన్నీ ఎంత కష్టమో మిడ్ నైట్ మసాలా టైంలో కానీ అర్థం కాదు. రంగనాయకి, ఆ కుర్రాడు నిన్ను అర్థం చేసుకుని ఆదరిస్తానంటే కాదనకుండా చేసుకోమ్మా, సుఖపడతావు. మల్లీశ్వరి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న వెంకటలక్ష్మి కథంతా విన్నాను. నాకెంతో బాధేసింది. జాలితో నా గుండె ఎండ్లో పెట్టిన ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. దాంతో తనకు తోడుగా ఉంటానని మాటిచ్చాను. నీ కోపం వస్తుందని తెలుసు, నీ ఆత్మ బాధపడుతుందని తెలుసు, అయినా తప్పట్లేదు. నీకు తెలుసు, నీకంటే ముందు నీ వెంకటలక్ష్మిని ప్రేమించాను. అర్థం చేసుకుని దీవించు. ప్రియంలో వచ్చి పగ సాధించుకే ప్లీజ్. హాయ్ మలీస్, టేక్ లిలీస్. నువ్వెంత గొప్పవాడి సత్యబాబు. ఆ అచ్చుబాబు సచ్చినోడు ఏ రోజు పువ్వు కాదు కదా, కనీసం ఆకు కూడా తెచ్చివ్వలేదు. నువ్వు నా కోసం లిల్లీస్ కొనుక్కొచ్చావు. కొనుక్కురాలా, పక్కనలోంచి పీకొచ్చా. వావ్, వాట్ ఎ గ్రేట్. ప్రేయసి కోసం పువ్వులు దొంగతనం చేసిన నువ్వు లవర్ కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ కంటే గొప్పవాడివి. నువ్వు ఆ మాట అంటుంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే నీ పేరు మీద 2-3 తాజ్మహల్ కట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్ గా ముద్దు ఇవ్వాలనుకుంటున్నాను. ముద్దా? ఒక్కటి ప్లీజ్. ఒకటంట పేదలు వాచిపోయి 100 ఎట్టుకో. నేను అసలు ఏం ఫీల్ అవను. చూసావా సత్తి, నా దీన స్థితి. నిన్ను ముద్దెట్టుకోవడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఛీ, ఈ దౌర్భాగ్యం ఏ అమ్మాయికి రాకూడదు. నన్ను ముద్దెట్టుకోవడమా? కాదు, ప్రియుణ్ణి ముద్దెట్టుకుందామంటే ఇలా కట్టేసి ఉండటం. నేను ఇప్పుతాగా. బట్టలా? అయ్యి బాబోయ్, అప్పుడే బట్టలు ఎందుకు? ముందు కట్లిప్తా, ఆ తర్వాత చూసుకుందామే. లైఫ్ లో ఫస్ట్ టైం. జాగ్రత్త పెట్టుకోయా. ఇప్పుడు పెట్టుకో. సత్తి, నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. కళ్ళు మూసుకోవా? నీకు సిగ్గైతే నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వు కళ్ళతో చిలిపిగా నవ్వుతున్నావు. ఓహో, నాలో ఆ టాలెంట్ కూడా ఉందా? అయితే మూసుకుంటా. సూర్య అలా పడిపోరా. అమ్మా, అయ్యి బాబోయ్, ఇలా పడేసిందేంట్రా? పడేయటం దానికి ఏమైనా కొత్త?
ఎటు వెళ్ళింది ఇది? అటు వెళ్ళి ఉంటది. ఈ అప్ప అట్నుంచే కదా వచ్చాం. అయితే ఇటు వెళ్ళి ఉంటది. పద. మల్లీశ్వరి మల్లీశ్వరి రారా త్వరగా రాడు. ఏంటో లైఫ్ చూడటంతోనే సరిపోతుంది కానీ పెళ్లి చేసుకుందాం అంటే ఫిగరే దొరకటం లేదు. ఆహా, ఎవరి టైంలో ఎంతో డిస్టర్బెన్స్. ఆహా, ఈ అమ్మాయి ఎవరో నాలాగే బ్లూ ఫిల్మ్స్ చూసి ఎమోషన్ ఆపుకోలేక వచ్చినట్టుంది. వస్తున్నా. ఒరే గోవింద శాస్త్రి, నీ బ్లడ్ విరిగి జామ్ లో పడిందిరా. డ్రై అయిపోతున్న నీ బ్రహ్మచర్యానికి, ఫ్రై అయిపోతున్న నీ కోరికలకి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చిందిరా. మన గ్లామర్ చూసి దిమ్మ తిరిగిపోవాలి. ఏమైనా సరే ఇవాళ నేను కాదు జారాల్సిందే. మై గాడ్, Good shot. యువర్ సో లక్కీ సార్. ఏంటది? పిచ్చి కుక్క సార్, ఇప్పటికి 20 మందిని కరిచింది. మిమ్మల్ని కలవడానికి స్టేషన్ లో దూరబోతుంటే ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పెట్టేశా. ఇక ఈ కుక్క వల్ల మీ పిక్కలకి ఏం డేంజర్ లేదు సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ యూ డోంట్ వరీ సార్, క్యారీ ఆన్. ఓకే. కనపడదు కానీ పరువు ఉంది. బాబు నా బాబా నా యుద్ధాయి. ఏమండి ఇంకోసారి ఇలా చేస్తే నేనే మీ అమ్మకి ఏ నాలుగో పిల్లలను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అది మీ వల్ల కాదు. ఆ ఆగిపోయిన పెళ్లిలోనే తను ఎవరినో చూసి మనసు పారేసుకుందంట. అయితే వెతకండి. మనసునా? కాదు మనిషిని. వాడెవడో తెలిస్తే కదా బాబా వెతకడానికి. అమ్మాయిని అడగండి. ఏమ్మా ఎవరతను? నాకేం అర్థం కావట్లేదు. 20 ఏళ్లు పెంచాను, నాకే అర్థం కాలేదు బాలసాయి. అయితే ఓ పని చేయండి, మూగవార్తలు చదివే టీవీ అనౌన్స్ ఎవరైనా కలవండి. ఈవిడ సైకిల్ అర్థం తెలియదు. ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చావు నా బుల్లిసాయి. నువ్వు ధనుస్సు లేని రాముడివి, ఫ్లూటు లేని కృష్ణుడివి. ఇంకా నయం బ్రెయిన్ లేని బిల్ లాడని అనలేదు. వెళ్ళండి. నా బాల బాబా నా బుల్లిసాయి. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఆ దెబ్బేంటి? నిన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద మల్లీశ్వరి పరిగెడుతూ కనిపించింది. వాట్? మల్లేశ్వరి కనిపించిందా? తను పిలవబోతూ ఆ కంగారులో కుప్పతొట్టును కొద్దిసా. చనిపోయిన మల్లేశ్వరి ఎలా కనిపిస్తుంది? కనిపించినట్టు అనిపించింది. తన గురించి ఆలోచిస్తూ ఎవరినో చూసి భ్రమపడి ఉంటావు. అంతేనంటావా? అంతే. ఆర్డర్ సార్. సరే ఏం ఆర్డర్ చేద్దాం? చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ మటన్ టిక్కా. అర్రే మల్లేశ్వరి కూడా ఇప్పుడు ఇవే ఆర్డర్ చేసేది. అయితే అవద్దు. మరి ఫిష్ ఫ్రై, ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పు. చెప్పక్కర్లా, విన్నాను. మల్లేశ్వరి పేరు చెప్పకుండా మాట్లాడలేవా నువ్వు? అది కాదు మల్లేశ్వరి. అదిగో మళ్ళీ మనసులో అమ్మాయి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు
నన్నెందుకు ప్రేమించడా? తన్నే తలుచుకో. ఐమ్ సారీ, ఐమ్ రియల్లీ సారీ. ఇంకొకసారి నీ నోటెమ్మట ఆ పేరు వచ్చిందంటే నిజంగానే నేను సన్యాసం తీసుకుంటాను. ఇక నన్ను రా కూర్చో. కూర్చో. 1 minute. ఎక్కడికి? టాయిలెట్ కి. హలో, నచ్చిబాబు మాట్లాడుతున్నాను రా. నేను సత్యబాబు నిండని చెప్పరా. పిల్లలంతా ఎలా ఉన్నారా? బాగున్నారా? పిల్లలేంట్రా పెళ్లి కాకుండా? సారీ రా, 4 రోజులైంది కదా మనం కలిసి. చాలా రోజులంటే అనిపించి అలా అనేసాను. ఇంతకీ విశేషాలండి చెప్పు. అర్జెంట్ గా నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏంటో చెప్పు. వెంకటలక్ష్మి నేను రెస్టారెంట్ కి వచ్చావురా. తనతో మాట్లాడుతుంటే మల్లీశ్వరి పేరు నోట్లోంచి వచ్చేస్తుందిరా. తన తెగ ఫైర్ అయిపోతుంది. ఆ పేరు నా నోటంతో రాకుండా ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. ఫోన్ లో ఎందుకు, బిల్ దండగా డైరెక్ట్ గా అడుగు. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆడేడి? ఆడు ఆ రూమ్ కో గెస్ట్ వచ్చింది, దానికి కాపలా కాస్తాడు. నేను ఫుడ్ ఎట్టుకెళ్దాను వచ్చా. సరే కానీ తను ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. ఫాలో మీ. ఏంట్రా ఇదంతా? దిస్ ఈస్ ప్యూర్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్. నువ్వు అమ్మాయితో మాట్లాడేదంతా నేను దూరంగా నుంచి వింటా ఉంటాను. పొర్ర పాట నీ నోటంట మల్లీశ్వరు అనే మాట వచ్చిందనుకో, వెంటనే నేను రిమోట్ ఇలా చిన్న సాగిస్తాను, నువ్వు ఎలక్ట్ అయిపోతావు. ఎలా ఉంది ఐడియా? బానే ఉంది కానీ ఈ వైర్లు అవి కాస్త ఇక్కడ ఇబ్బందిగా ఉందిరా. పోనీ సెల్లార్ లో పెట్టనా? వద్దులే, ఇదే బెటర్. పద. సేమ్ టు యూ. ఏంటి లేట్? బీర్లు దగ్గర తాగినట్టున్నారు. టాయిలెట్ దగ్గర ఒకటే క్యూ. తిను, చల్లారిపోతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ సీట్లు మావి. అయితే తీసుకెళ్ళండి. హలో, ఇవి మా కోసం రిజర్వ్ చేసుకున్నాండి. ఈ మొక్క మేము కూర్చోక ముందు చెప్పాలి. ఈ సత్యబాబు ఒకసారి కూర్చుంటే వెళ్ళే వరకు లేవడం. చూడొచ్చు బాబు, జీవితం మీద విరక్తి చెంది సన్యాసం స్వీకరించాలనుకున్నాను. ఇంతలో అనుకోకుండా నా జీవితంలోకి నువ్వు వచ్చావు. మళ్ళీ ఏవో ఆశలు పుట్టుకొచ్చాయి. నువ్వు 100% మల్లేశ్వరిని మర్చిపోతేనే నన్ను పెళ్లి చేసుకో, లేదంటే నేను తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటా. మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను అనగానే నా ఒళ్ళు పొలకరించిపోయింది. ఓకే. నేను రెగ్యులర్ కస్టమర్. బిజినెస్ బాగుండాలని కొంచెం రీజనబుల్ గా బిహేవ్ చేస్తాను. ఈ షేక్ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నా వచ్చి? షేక్ డాన్స్ కాదు, షాప్ డాన్స్. ఫెంటాస్టిక్, చాలా బాగుంది. చెయ్యి. ఏంటిది? శ్రీశైలం విద్యుత్ కేంద్రం. దేనికి ఇవన్నీ? నీ ముందు మల్లీశ్వరి పేరు ఎత్తకూడదని సత్యబాబు గారు షాక్ ఇస్తాను పెట్టాడు. దీన్ని బట్టి నువ్వు మల్లేశ్వరిని మర్చిపోలేకపోతున్నావు అన్నమాట. అది కాదు. వద్దు, నువ్వు తన్నే తలుచుకో. తన జ్ఞాపకాలతోనే బతుకు. నన్ను మర్చిపో, మర్చిపో. ఏమైందమ్మా వచ్చేసా? నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు మేడం. నేను ఇక్కడే ఉండిపోతాను. వెంటనే నాకు సన్యాసం ప్రసాదించండి. ఏంటో అంతలో రక్తి ఇంతలో విరక్తి. చూడమ్మా, సన్యాసం అనేది ప్రసాదం కాదు, వెంటనే ప్రసాదించేయడానికి. ఉదయం ప్రసాదిస్తాను, వెళ్ళి పడుకో. ఆ విధంగా భక్తురాలు దైవాన్ని ఏ విధంగా ప్రార్థించిందంటే, చింతామణి, మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. ఆగు. ఎవరు చిరంజీవి నువ్వు? చిరంజీవి వచ్చిబాబునమ్మా.
ఇది పూర్తిగా ఆడవాళ్ళుండే ఆశ్రమం తెలుసా? తెలుసు. నా వెంకటలక్ష్మి అర్జెంట్ కలవాలి. అదిగో ఆ రూమ్ లో ఉంది. థ్యాంక్ యూ. పాపం పిచ్చి ప్రేమికుడు ఆ పిల్ల కోసం విరహంతో కాలిపోతున్నాడు. మరే మరే ముందు మీరు కాలిపోకండి, బూడిదైపోతారు. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. నువ్వా? ఎందుకొచ్చావు? వెంకటలక్ష్మి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసులో ఉన్నది మాత్రం నువ్వే. తన పేరుని ముందు చెప్పకూడదు నీవు పెట్టుకున్నాను కానీ తన మనసులో పెట్టుకుని మాత్రం కాదు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? రెస్టారెంట్ దగ్గర నుంచి. ఎలా వచ్చా? పరిగెత్తుకుంటూ. వాట్? 35 మైళ్ళు పరిగెత్తుకొచ్చావా? అంటే నువ్వు తొందరపడి సన్యాసం తీసేసుకుంటావేమో అని. ఐ లవ్ యు అచ్చి. ఐ లవ్ యు సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై మాతా. జై మాతా. కంట్రోల్ కంట్రోల్. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. నమస్కారం అండి. ఎవరు మీరు? ఈ లేడీస్ ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే మెయిన్ గేట్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ రావాలంటే ఒకళ్ళు దొడ్డేపించుకొని రావాలేమో. ఎలా వచ్చినా పర్వాలేదండి. రంగనాయకి వచ్చిన పని. నా పేరు గాలిగొట్టం గోవింద శాస్త్రి అండి. నాకు సొనాటా కారు, ఓ బంగ్లా, 4 షాపులు ఉన్నాయండి. ఓ, భోగాల మీద విరక్తి చెంది అవన్నీ ఆశ్రమానికి డొనేట్ చేద్దామని వచ్చా. మంచిది. చింతామణి, డాక్యుమెంట్లు రెడీ చేసి వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి. అవన్నీ ఉంటేనే పెళ్లి అవట్లేదండి. మొత్తం మీరు లాగేసుకుంటే పెళ్లి ఏమవుతుంది? దినం అవుతుంది. మరేనండి, తమరు చాలా మహిమ గలవారని, మీ దగ్గరకు వస్తే పెళ్లి అవుద్దని మా గురవయ్య గారు చెప్తే వచ్చానండి. ఏమండో చిన్న సింపుల్ రిక్వెస్ట్ అండి. ఇందాక నుంచి వీళ్ళిద్దరూ చేతులేసి పాకేస్తున్నారు, కొంచెం వెనక్కుండా చెప్పండి. లేడీస్, పెళ్లి. ఇది మొల్లో కట్టుకో. నెల తిరిగేసరికి మెళ్ళో తాళి కడతా. అలాగేనమ్మా. షట్ అప్. ఇదిగో ఈ అమౌంట్ ఉంచండి. సారీ నాయనా, మేం డబ్బు తీసుకోం. అయ్యి బాబాయ్, తమరెంత మంచివారు. ఆ సొనాటా కారు ఉంచేసి వెళ్ళిపో. కారా? 14 లక్షలండి. కారు ముఖ్య, పెళ్లి ముఖ్యమే. బయలుదేరండి మీరు. ఇదిగోండి కారు కిస్, మీరు తీసుకోండి. కారు వద్దు కదండి, కావలిస్తే వీడి నుంచి చేసుకోండి. ఏయ్ లేడీస్, నీకు పెళ్లి కావాలా కారు కావాలా? డిసైడ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. మరి పెళ్ళే కావాలండి, కారు మీరు ఉంచుకోండి. ఇది మొలతాళ్ళ కొట్టుకోవాలి, అంతే కదండి. వస్తానండి. అప్పుడేనా? ఈ రాత్రికి మాతో పాటు ఆశ్రమంలో వెచ్చగా పడుకుని రేపు పొద్దుటే వెళ్దురులే. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవట్లా? అలాగేనండి. ఏంటి ఈ పూట సర్వర్ మారాడు? సర్వరా? నీకు కిడ్నాపర్స్ కి సర్వర్స్ కి తేడా తెలియట్లేదా? సత్తిబాబేడని. ఎందుకు? మళ్ళీ బొట్లేసి పారిపోదావనా? ఇవాల్టి నుంచి నీకన్నీ నేనే. చీపాడు. ఆడపిల్లతో ఆ మాట మొగుడు మాత్రమే అంటాడు తెలుసా? నేనంత తొందరగా పడిపోను. ఆనందిను. పెరుగన్నమేంటి? నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి. కుక్క ఫ్రైడ్ రైస్ ఏమొద్దు. 3 ఏళ్ల మా సంపాదన సింగిల్ సిట్టింగ్ లో కూర్చొని తినేసావు. నోరు మూసుకుని తిన. నోరు మూసుకుని ఎలా తిన్నా? లాజిక్ లొద్దు, తిను. నైవేద్యంలా ముందు పెడితే తినడానికి నేనేమన్నా దేవతనా? కట్లిప్పు. తన్ని పారిపోవడానికా? పట్టు, నేను పెడతా. అయ్యో, అలా గుడ్ల పగించి చూడకపోతే చేపెట్టి తీయొచ్చుగా. కొంచెం కిందకి జరగ తీద్దామని. చిలిపి, చూడ్డానికి చుంచులా కనిపిస్తావు కానీ నువ్వు మిస్టర్ రోమియోవే. చెయ్యి.
నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అర్జెంటుగా నన్ను బంధించు. బంధించాను కదా. కుర్చీలో కాదు, నీ కౌగిట్లో. అలాగే. కట్లు విప్పుతా, పారిపోవు కదా. నాలో ఇంత కోరికను రెచ్చగొట్టాక ఎక్కడికి పారిపోతానో నీ పక్కలో చేరతాను గాని. ఉండు. వెళ్ళొద్దు. వాడెవడో పంపించేసి వస్తా. ఏయ్, వినపట్టలేదు? కనపట్లేదు. అయినా తింటా. ఎందుకు వచ్చారు? ఆ రోజు అమ్మాయిని మర్డర్ చేయాలన్నారు కదా, చేసి పెడదామని వచ్చాం. డబ్బు లేదని చెప్పాంగా. ఇప్పుడు రేట్లు తగ్గించాం. మర్డర్ చేయడానికి 50%, మానభంగాలు చేయడానికి 40% రిబేట్ కూడా ఇస్తున్నాం. అది కూడా దసరా దాకానే. అది ఇప్పుడు మేము ఆ మర్డర్ వద్దనుకున్నాం. డబ్బు గురించా? డోంట్ వర్రీ, మర్డర్ చేసి వెళ్ళిపోతాం. పేమెంట్ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ లో పంపించండి. మేము ఇప్పుడు అసలు టోటల్ గా మర్డరే వద్దనుకున్నాం. మనం ఎప్పుడు అనుకున్నారా? అనుకున్నా. ఆర్డర్ తీసుకున్నాక మర్డర్ చేయకుండా వదలం. మీ శత్రువే మా శత్రువు, కాదంటే మీరే మా శత్రువు. అరే, ఈ శత్రువు అమ్మాయి సినిమాలో యాక్ట్ చేస్తున్నా? సినిమా కాదు మరి టీవీ సీరియల్. అర్థమైంది. మీరు టీవీ సీరియల్ చూడలేక అమ్మాయిని చంపేస్తే సీరియల్ ఆగిపోతుందని మమ్మల్ని కాంటాక్ట్ చేశారు కదూ. తప్పించుకుంటాంద్రా. టీవీ సీరియల్లో అమ్మాయి తప్పించుకుంటే మీకెందుకు టెన్షన్? మరో సీరియల్లో నటిస్తుందనా? ఇంచుమించు అలాంటిదే. ఐ సీ. అంటే ఈ అమ్మాయి ఈ గదిలో లేదండి, అంటే ఎక్కడే ఉందన్నమాట. తెలిసిపోయింది. యూ డోంట్ వర్రీ, మనం మీ కట్టు నుంచి తప్పించుకున్నాం, నా కత్తి పొట్ల నుంచి మాత్రం తప్పించుకోండి. సార్ వద్దండి, ఎంతైనా ఆడకూతురు సార్. ఆడకూతురైనా దాని బాబు కూతురైనా డ్యూటీ డ్యూటీ. తప్పుకో. మీరు ఇక్కడే ఉండండి, మేము డెడ్ బాడీతో వస్తాం. సార్ మీరా? ఎస్, మేమే. చూడమ్మా, 5 నిమిషాలు కోఆపరేట్ చేయి, స్మూత్ గా మర్డర్ చేసి వెళ్తాం. ఓకే, చంపుకోండి. వెరీ కోఆపరేటివ్ గర్ల్. బ్రదర్ వేసాయి. ఏయ్, మా అన్నను కొడతావా? అన్నయ్య, నన్ను కొట్టండి, దాన్ని కొట్టగా దాని సంగతి చూడు. సార్ వద్దు సార్, మర్డర్ చేయకండి సార్, అమ్మాయిని వదలండి సార్. సార్ వద్దండి సార్, మర్డర్ చేయకండి సార్. సార్ సార్ వద్దండి సార్, అమ్మాయిని వదలండి సార్. ఏమైంది? ఎందుకు ఇలా కింద పడి కొట్టుకుంటున్నారు? ఏమో మరి, జస్ట్ ఇలా తన్నానంతే. నువ్వు లోపలికి రాలేదే? నువ్వు బయటకు వస్తానా తెలుసు కదా. హాయ్. హాయ్. ఏంటి ఊరెళ్తున్నావా? నిన్ను విడిచి ఉండలేక శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోవడానికి వచ్చేసా. వెరీ గుడ్. అయితే ఆలస్యం లేకుండా వెంటనే చేసేసుకుందాం. ఏంటి పెళ్ళి? అదా, నేనింకా అదనుకున్నాను. ఛీ, అవన్నీ పెళ్ళయ్యాకే.
మొన్నటి వరకు రంభ సిమ్రాన్ సౌందర్యాన్ని ఇప్పుడు దెయ్యం అంటావా? చచ్చిన వాళ్ళు ఏమనే కదా అంటారు. నేను చావలేదు. నీ తొట్టి గ్యాంగ్ కిడ్నాప్ చేసి చచ్చినట్టు క్రియేట్ చేశారు. నిజంగానా? అవును. ఎన్నో చిత్రహింసలు పెట్టారు, భరించాను. కనీసం చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ టిక్కా, కోక్ అడిగినా కూడా ఇవ్వలేదు. సహించాను. ఎందుకో తెలుసా? నీ కోసం, నీ ప్రేమ కోసం. అంత రిస్క్ తీసుకుని నేను వస్తే నువ్వు హ్యాపీగా బందర్దంతా కులుకుతున్నావు. తనెవరనుకున్నావు? వెంకటలక్ష్మి. అయిన వాళ్ళ చేతిలో మోసపోయి సన్యాసం తీసుకోబోతుంటే ఆపి పెళ్లి చేసుకుంటాను మాటిచ్చాను. వాట్? నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే నువ్వు చచ్చిపోయావు అనుకుని. బతికే ఉన్నానుగా. అది కాదు. నువ్వు నా సొంతం. నిన్ను వదులుకోలేను. ఇంకా నిలబడ్డావే? వెళ్ళి సన్యాసం తీసుకో. వెళ్ళిపోమంటావా బాబు? వెళ్ళమనే చెప్తోంది. వద్దు. ఏ? నన్ను కన్విన్స్ చేసి దాన్ని పెళ్లి చేసుకోవాలనా? నిన్ను చంపేసి నేను చస్తాను గాని దాన్ని చేసుకొనివ్వను. వెళ్ళా. హాయ్ వెంకటలక్ష్మి. ఏమైంది? రే అచ్చిగా, ఈ విధవలే నన్ను నీ నుంచి దూరం చేసింది. ఎలా? అసలు నువ్వే మర్చిగాని మనం దూరం చేసింది. రే అచ్చిగా, సచ్చినా దీన్ని మాత్రం పెళ్లి చేసుకోకు. రాయ్, చిన్నప్పటి ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఈయన్ని కూడా కొడతావా? మీరు కూడా ఆగండి. మేము ఆగే ఉన్నాం. అలాగే ఉండండి. ఎన్ని గుండెలు రా నీకు? ఈ బొంగు బ్రదర్స్ కళ్ళ ముందే మా కస్టమర్స్ ని కొడతావా? దమ్ములుంటే నన్ను కొట్టరా. సేమ్ ప్లేస్. మద్దర్లు మానభంగాలు చేసినప్పుడే మమ్మల్ని ఎవరు సెల్లో పెట్టలేదు. కానీ ఈనాడు ఏ నేరం చేయకుండానే కటకటాల్లో పెట్టారు. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? నువ్వు బాధపడకు బ్రదర్. ఏనాటికైనా అధర్మం జయించే తీరుతుంది. ఏంటే గోళ? సెల్లో అవతల ఫోన్ మాట్లాడుతుంటే. ఓకే బాస్, ఇప్పుడు కట్నం 1,00,000 అటు ఇటు అయినా పర్లేదు. ముందు మీరు ముహూర్తాలు పెట్టించేయండి. థ్యాంక్ యూ. నువ్వు ఓపెనింగ్ సీన్ లో తగిన ఫ్రాడ్ ఫాదర్ కదా? నువ్వు ఇంకా బిజినెస్ మానలేదా? మానేద్దామని ట్రై చేస్తున్నాను బాస్, కానీ ఆడపిల్లల పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. అప్లికేషన్ మీ ఫ్రెండ్. ఏంట్రా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూసి వెళ్దామని వచ్చావా? సారీరా, మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తా అనుకోలేదు. అంటే ఈ పాటికి చిత్త కొట్టి లాకప్ డచ్ చేసేస్తారనుకున్నావా? లేదురా, నాకు తెలుసురా నీలో రియలైజేషన్ వస్తుందని నువ్వు మా కోసం బెయిల్తో వస్తావని. మళ్ళా మనకు క్షమాపణలు ఎందుకు? జరిగింది మర్చిపో. మిమ్మల్ని ఎవడ క్షమాపణలు అడిగాడు? అడుగుతావేమో అనుకుని అడ్వాన్స్ గా క్షమించేశాను. వెళ్ళేసాక బెయిల్ చూపించరా. నేను వచ్చింది మిమ్మల్ని విడిపించడానికి కాదు. రేపొద్దు నాకు మల్లీశ్వరికి పెళ్లి. ఆ పెళ్లికి మేము రాం. మీరు వస్తానా? పోలీసులు మిమ్మల్ని వదలరు. ఇక్కడి నుంచి ఆశీర్వదించండి. బాయ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాబు. సేమ్ టు యు బాబు. మీరేట మా తాయ బెక్స్తో జైలుకి చాడి గ్రీటింగ్స్ చెప్తున్నారా? ఎవరెన్ని గ్రీటింగ్స్ చెప్పినా ఆ పెళ్లి జరగనివ్వకూడదు. అది జరగకూడదంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి కదా. కానిస్టేబుల్ వచ్చి సెల్ ఓపెన్ చేస్తే మనం బయటకు వెళ్ళచ్చు. షటప్. ఆల్రెడీ ఐడియా వచ్చింది. బాబు నమస్తే, టాటా సెల్లర్. ఒకసారి ఫోన్ ఇస్తారా? మళ్ళీ ఇస్తారా? బిల్లు కూడా ఇస్తాం. థ్యాంక్స్. హలో ఆంజనేయులు గారు. ఎవరు మాట్లాడరా? ఎవరన్నా ఫోన్ ఎత్తారా లేదా? ఎవరమ్మా? ఎవరు? నువ్వు ప్రేమించేవాడా? ఎన్నట్లు దొరికాడే? హలో, ఎవరు బాబు నువ్వు? సార్, నేను సత్యబాబుని. మీ అమ్మాయి ఆగిపోయిన పిల్లకి ఆర్కెస్ట్రా అని పాట పాడాను. కొంచెం నల్లగా పండగ అసహ్యంగా ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ గుర్తుపెట్టారండి. నువ్వని తెలియక తెగ టెన్షన్ పడిపోతున్నా. దేనికి? ఆ రోజు పెళ్లిలో నీ పాట విని మా అమ్మాయి మూగాంబిక నిన్ను మూగగా ప్రేమించేస్తుంది బాబు. నిజమా? నన్ను కూడా ప్రేమించవాలన్నారా? అది నీ గురించి ఆలోచిస్తూ అన్నం పానం ఆఖరికి స్నానం చేయడం కూడా మానేసింది బాబు. అయితే ఆ మోగ ప్రేమికురాలు నేను కూడా ప్రేమించేస్తాను. చాలా సంతోషం బాబు. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటా? నేను సెల నుంచి మాట్లాడుతున్నాను. బిల్లే కదా, కట్టం కింద కట్టేస్తాలే. అది కాదండి, మా ఫ్రెండ్ అచ్చిబాబుకి అన్యాయం జరగబోతుంది. ఏమిటి? నా బాలబాబాకి అన్యాయం జరగబోతుందా? అవును, ఆయన కాపాడబోయా నేను మా సూర్యబాబు గారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సెల్లో పడ్డాం. మీరు ఎలాగైనా సరే వచ్చి మమ్మల్ని కాపాడాలండి. డోంట్ వరీ, మీరు తొడుగుంటేసుకుని పడుకోండి. ఆ సౌండ్ విను. ఎవరైనా బాంబు పెడుతున్నారంటావా? అది మన మ్యాన్ రివర్స్ సౌండ్ రా. దాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పెట్టేస్తున్నారేమో.
అల్లుడు కంగారు పడద్దు, నేనే. రండి రండి. ఇదేంటా జామీన్ ఇచ్చి తీసుకెళ్తాను కూడా జైలు గోళ్ళు బదలు కొట్టుకొచ్చారా? బెయిల్ మీద విడిపించడానికి వీలు లేకుండా ఆ లాయర్ మల్లీశ్వరి చాలా ఫిట్టింగ్లు పెట్టింది బాబు. మీరు రండి. ఇటుకలు ఉన్నాయి చూసి. ఏమంటే ఫ్రాడ్ ఫాదర్ గారు మీరు కూడా మాతో వచ్చేస్తారా? సారీ యూ కెన్ గో. నేను రేపు మార్నింగ్ రిలీజ్, ఈవినింగ్ మా వాడి మ్యారేజ్. హ్యాపీ జర్నీ. ఓకే ఓకే. ఈసారైనా మాట మీద నిలబడి సన్యాసం తీసుకుంటావుగా? ఎస్ మేడం, నా నిర్ణయంలో ఇక ఎటువంటి మార్పు ఉండదు. ఇదిగో బాగా ఆలోచించుకో, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. మరే చాలా వదులుకోవాలి. నోరు ముయ్యండి. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చెయ్యొద్దు. వెంకటలక్ష్మి, తొందరపడి సన్యాసం తీసుకోవద్దు. అచ్చిబాబుతో మేము మాట్లాడు. వద్దు, మీరు చేసిన సాయం చాలు. నా మానని నన్ను వదిలేయండి. మీరంతా కలిసి ఆమెను మానసికంగా చంపేశారు. ఇకనైనా పీస్ఫుల్ గా బతకనివ్వండి. నువ్వు ఉండవమ్మా, నీకే జీవితంలో అన్ని చూసేసి ఆఖరి సన్యాసం తీసుకుని ఉంటావు. పాప వెంకటలక్ష్మికి ఏం చూడలేదు తెలుసా? ఆర్ యు షూర్? ఐ థింక్ సో. చూడు వెంకటలక్ష్మి, మా మాట నమ్ము. మా ప్రాణాలు పోయినా సరే నిన్ను అచ్చిబాబుని కలిపి తీరుతాం. ఎలా కలుపుతారు? ఇంకో గంటలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటుంటే ఆ పెళ్లి జరగదు, మీ పెళ్లి జరుగుతుంది. నిజంగా? వీడు చెప్పింది చాలా పైకి వస్తాం. పద. సారీ మేడం. సన్యాసిని కావలసిన అమ్మాయిని సంసారిని చేసేలా ఉన్నారు. అలా జరగడానికి వీల్లేదు. లేడీస్, ఫాలో మీ. ఏంటైనా తాళి కట్టుకుంటాను ఇంత వైరాగ్యంగా కూర్చున్నావు? ఇదిగో తాళి తీసుకో. అయ్యో ఏమిటా కన్నీళ్ళు? అక్షంతలు కంట్లో పడుంటాయి, మీరు కానివ్వండి. ఇదిగో తీసుకో. అచ్చి, తీసుకుని కట్టు. అచ్చి, పీటల మీద నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? నా గుండెల్లో పేటేసి కూర్చున్నా నా వెంకటలక్ష్మి దగ్గరికి. నీ వెంకటలక్ష్మ? అవును, నా మనసులో ఉన్న తనే, నేను ప్రేమిస్తున్న తన్నే. తనకు పెళ్ళైపోయిందని, పిల్లలు పుట్టారని నువ్వు చెప్పాక నా మనసు చంపుకుని నీతో జీవితాన్ని పంచుకోవడానికి అంగీకరించాను తప్ప తన మీద ప్రేమ చంపుకుని మాత్రం కాదు. ఆ విషయం ముందు చెప్పొచ్చుగా. తిడతావని కొడతావని భయపడ్డాను. కాదు కూడదు నా మెడలోనే తాళి కట్టు అంటే కడతాను, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేను, సుఖపెట్టలేను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంతవరకు వచ్చాక నన్ను ఎవరు చేసుకుంటా? నువ్వేరా నా జీవితం నాశనం చేసింది? నిన్ను బతకనివ్వను, బతకనివ్వను. మళ్ళీ నా మాట విను, నేను తప్పు చేశాను. ఎందుకో తెలుసా? నీ కోసం, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లాడడం కోసం. నిన్ను మొట్టమొదటిసారి రెస్టారెంట్ లో చూసినప్పుడే ఇష్టపడ్డాను, కానీ నువ్వు అచ్చిబాబుని ప్రేమించావు. ఆ జల్సీతోనే నిన్ను తన నుంచి దూరం చేయాలని కిడ్నాప్ చేశాను. ఆఖరికి తొట్టి గ్యాంగ్ కూడా లవర్ దొరికేశారు. ఈ మొఖానికి మాత్రం ఇంతవరకు ఏ గతి లేదు. వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే ఏదోలా ఉంది. నీకేంటి? నాకే ఏదోలా ఉంది. ఆ మౌత్ కిచ్చుకులు పెడుతుంటే ఉండదు మరి. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కామేశ్వరి, సారీ మేడం, నా వల్ల కాదు, నేను కంట్రోల్ చేసుకోలేను. హలో ఎల్లో, నెలలో పెళ్లి అయిపోద్దని మొల్లో పెళ్లి కట్టి సొనాటో తీసుకున్నావు. ఏది మరి? నా మాట వేదవాక్కు. ఏ వేదవాక్కు? పెళ్ళామేది? డోంట్ వరీ, నా మాట నిలుపుకుంటాను. నిన్ను నేను చేసుకుంటాను. నిజమా? Yes. నాకు పెళ్ళం దొరికింది, నాకు పెళ్ళం దొరికింది, నాకు పెళ్ళం దొరికింది. మాకు అన్యాయం చేసి మీరు ఇలా సెటిల్ అయిపోవటం ఏం బాలేదు. పిచ్చి సన్యాసినులారా, మీరు కూడా మంచి పార్టీలను చూసుకుని సెటిల్ అయిపోండి. సెటిల్ అవడానికి బ్యాచిలర్స్ దొరకాలిగా. We are also bachelors. ఈయన బెటరు.